Shall we pray? Our loving and gracious Heavenly Father, we thank you for helping us to come to your holy presence once again with hearts full of thanksgiving and adoration. Gracious Lord, thank you for the extended grace which you have upon us. Thank you, Lord, for your never failing and never fading love and your grace towards each one of us. Thank you, Lord, for holding us every moment. Gracious Lord, this afternoon we come to your presence to meditate upon your word. We need your wisdom and we completely depend upon you. None of our words or exposition is going to help your people. Unless you give us your words, Lord, we know that nothing is going to make any profit. Thank you, Lord, for bringing your children into your presence. Help us, O Lord, that we may be attentive in listening to your word. Committing both of us into your loving hands. O Lord, we completely depending upon you. In Jesus' precious name we pray. ఆమెన్. గత వారంలో మనము క్రైస్తవ లోకంలో ఉండేటువంటి మతపరమైనటువంటి ఆరాధన లేదంటే లేఖనాలు ప్రతిపాదించినటువంటి ఆరాధన అంటే దాన్ని కల్ట్ ఏ రీతిగా క్రైస్తవ్యంలో అది విజృంభిస్తుందో దానివల్ల నష్టాలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. లేఖనములకు విరుద్ధమైనటువంటి ఆచారములు ఏ ప్రజల నుండి వచ్చినప్పటికీ దేవుని ప్రజలముగా నేను అలాంటి జాబితాలో ఉన్నానా లేదా అనేటువంటిది మనము గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. Instead of complaining about some false teachers, we need to examine if I am into that, following the false teaching and doctrine. సో దీంట్లో మొట్టమొదటి భాగముగా మనం చూసిన విషయం ఏమిటంటే ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. మానవునికి కావలసినటువంటి వాక్యమును దేవుడు ఇప్పటికే ఇచ్చి ఉన్నాడు. దానికి మించి వేరొక ప్రత్యక్షత దర్శనం కొరకు చూడవలసినటువంటి ఆవశ్యకత లేదు. ప్రభు యొక్క ఆడిబుల్ వాయిస్ ఇంకా వినొచ్చు అనేటువంటి కల్ట్ ఒకటి బయలుదేరింది. తన స్వరము ద్వారా మాట్లాడటం అనేటువంటిది ఆ కాలంలోనే అయిపోయింది. ఇప్పుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు అనగా లేఖనముల ద్వారా మాత్రమే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు. సెకండ్ వన్ ఈస్ అన్సర్టెన్ హోప్. సో వారు చెప్పేటువంటి మరొక మాటలు ఏమిటంటే చంచలమైనటువంటి ఈ లోకంలో రక్షణ నిశ్చయము కాదు అని వారు చెప్తారు. We are now trying to fight for salvation. We need to progress for salvation. But what does the scripture says? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్తా ఉంది. Once a person is crossed from death to eternal life, he will never come back to the spiritual death.
సో నిరీక్షణ లేనటువంటి నిశ్చయత లేనటువంటి సంగతుల మీద ప్రజల మీద దృష్టి ఉంచడం ద్వారా ప్రజలను ఆ రీతిగా వారు దోచుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. In the book of Hebrews, the author says, we have the hope of anchor. సో ఈ లంగరు మనల్ని కాపాడుతూ ఉంది. సో నిరీక్షణ అనేటువంటి లంగర్ని ప్రభు మనకి ఇచ్చాడు. అండ్ థర్డ్ వన్ ఈస్ ప్రిసెంప్టస్ మెస్సియానిక్ లీడర్షిప్. వీరు చేసేటువంటి ప్రబోధం ఏమిటంటే, ఒక సంస్థకు నాయకుడిగా ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడే దేవునితో సమానంగా ఎంచుతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ గ్రంథము దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్తా ఉంది. ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు క్రీస్తు. హీఈస్ బెటర్ దాన్ మోసెస్, బెటర్ దాన్ ఆరోన్, better than the high priest, better than the ministry of the high priest or the priesthood. క్రీస్తుతో పాటు సమానమైనటువంటి వాడు భూమి మీద ఎక్కడ కూడా లేడు. కానీ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు మాత్రము కొంతమంది దైవదాసుల్ని దేవునితో సమానంగా వాళ్ళు ఎంచుకుంటా ఉంటారు. గాంధీ గారు చనిపోయినప్పుడు కొంతమంది క్రైస్తవ సమాజంలోనే గాంధీ గారిని యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తూ బోధ చేస్తూ ఉన్నారు. అప్పుడు బీజే పాల్ అనే ఒక దైవజనుడు, బీజే పాల్, ఆయన ఒక వాక్యమును ఆధారం చేసుకొని, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, సో ఆ మాటను ఆధారం చేసుకొని అప్పుడు ఒక పాట రాసేయడం. ప్రేమ మృతదారులు చెందిన మన యేసుకు సమం ఎవరు. సో క్రీస్తు ప్రభువారికి సమానమైనటువంటి వారు ఎవరు లేరు. కొన్నిసార్లు అంటాం దేవుని తర్వాత దేవుడు లాంటి వాడండి అని అంటాం. We cannot give the glory of God to any person. ఇలాంటి ప్రజల యొక్క దుస్థితి ఎలాంటిదనంటే, they are least bothered what the scripture says. They are least bothered what they understand from the scriptures. లేఖనాల్లో లేకపోయినా సరే ఆ దైవజనుడు చెప్పాడంటే అదే వేదవాక్కుగా భావిస్తారు. ఇది బైబిల్ ఎక్కడ కూడా ఆమోదించట్లేదు. అండ్ నాలుగవది డాక్ట్రినల్ అంబిగ్యూటీ, అంటే అన్సర్టనిటీ. ఇలాంటి పరిస్థితుల యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనంటే, అవసరతను బట్టి సిద్ధాంతాన్ని కూడా మార్చేస్తారు. నా మాట చెల్లాలి అంటే వాక్యంలో ఈ రీతిగా ఉంది అని చెప్పొచ్చు. ఒక టైంలో దాన్ని మార్చుకోవాలంటే సిద్ధాంతాన్ని సహితము మార్చేసి వారి అనుకూలత కొరకు దే విల్ చేంజ్ ద స్క్రిప్చర్స్. ఇది ఎందుకొరకు చేస్తున్నారు అనంటే, తాను నమ్ముకున్నటువంటి ప్రభువుని సంతోషపరచుకుండగా కేవలం ప్రజల యొక్క మెప్పు మహిమ కొరకై వారు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ మనం చూస్తున్నాము అనంటే, ఎవరు చేస్తున్నారో మనకు సంబంధం లేదు. నేను పొరపాటున అలాంటి కల్టులో బ్రతుకుతున్నానా అనేటువంటిది మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేఖనాలు చెప్పనటువంటి స్టేట్మెంట్ నేనిచ్చినా కూడా డోంట్ ట్రై టు బిలీవ్ ఇట్. డోంట్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. We are human. With a limited knowledge we are serving the Lord. We are not angels to speak. We are just human as you and you as you are.
But true, we believe that Lord has chosen us. ಒಂದು ನಿಜವೇನೆಂದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. This is the ministry which God has appointed to do. ಈ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ನೇಮಕ ಮಾಡಿದ್ದಾನೆ. With fear, depending upon the Lord, we are trying to serve among you. ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡು ಭಯದಿಂದ ನಾವು ಸಹ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಸೇವೆಯನ್ನು ನಿಭಾಯಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. దానికి వ్యక్తిగతంగా దేవుని యొక్క కృప నాకు ఎంతైనా అవసరము. ఐ నీడ్ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಆ ಸೇವೆ ಮಾಡುವುದಕ್ಕೆ ದೇವರ ಕೃಪೆ ನನಗೆ ಎಷ್ಟು ಬೇಕಾಗಿದೆಯೋ, సంఘముగా మీ యొక్క ప్రార్థనలు కూడా మా పరిచర్యకి ఎంతో అవసరం. ಸಭೆಯಾಗಿ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯೂ ಸಹ ನನಗೆ ಅಷ್ಟೇ ಬೇಕಾಗಿದೆ. తర్వాత ఫిఫ్త్ వన్ ఈస్ డినౌన్సియేషన్ ఆఫ్ అదర్స్. ಬೇರೆಯವರನ್ನು ಹೀಯಾಳಿಸುವುದಿಲ್ಲ, ವಿಮರ್ಶಿಸುವುದು. Christians are true very quick to judge others. ಈ ಕ್ರೈಸ್ತವರು ಬೇರೆಯವರ ಮೇಲೆ ನ್ಯಾಯವನ್ನು ತೀರಿಸುವುದಕ್ಕೆ, ವಿಮರ್ಶೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಆತರದಿಂದ ಇರುತ್ತಾರೆ. వారికున్నటువంటి వ్యూస్ బట్టి ఎదుటివాని యొక్క ఆత్మీయతను అంచనా కట్టుకుంటారు. ಅವರಿಗಿರುವಂತಹ ಅಭಿಪ್ರಾಯದ ಮೇರೆಗೆ ಬೇರೆಯವನ ಆತ್ಮಿಕ ಜೀವನ ಇಲ್ಲ ಸ್ಥಾಯಿ ಯಾವ ರೀತಿದೆ ಎಂಬುದಾಗಿ ಅವರನ್ನು ಅಂಚನೆ ಮಾಡುತ್ತಾರೆ. తద్వారా నేను ఇప్పటికే తీర్పులోనికి వస్తున్నానన్న సంగతిని మనం ఎరుగకపోతా ఉన్నాం. ಅದರಿಂದ ನಾವು ಮರೆಯುವಂತಹ ವಿಷಯವೇನೆಂದರೆ ನಮಗೂ ಸಹ ಅದೇ ತೀರ್ಪಿದೆ ಎಂಬುದಾಗಿ ಮರೆಯುತ್ತೇವೆ. When you judge someone, ಬೇರೆಯವರನ್ನು ನೀವು ನ್ಯಾಯ ತೀರಿಸಿದಾಗ remember already you are being judged. ಆಗಲೇ ನಿಮಗೂ ಸಹ ದೇವರು ನ್ಯಾಯ ತೀರಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಂಬಿರಿ. We should be very careful of it. ಇದರಿಂದ ಜಾಗೃತಿಯಿಂದ ಇರಬೇಕು, We should fear for it. ಭಯಪಡಬೇಕು. Never try to judge anyone. ಯಾರನ್ನು ಯಾವ ಸಮಯದಲ್ಲೂ ನೀವು ನ್ಯಾಯ ತೀರಿಸಬೇಡ. వాడు తప్పు చేసాడు అనేటువంటిది వాస్తవమే. ತಪ್ಪೆ ಮಾಡಿರ್ಬೋದು, ಅವನು ವಾಸ್ತವಾಗಿರಲಿ. But we are not here to judge anyone. ಆದರೆ ಇಲ್ಲಿ ನ್ಯಾಯ ತೀರಿಸುವುದಕ್ಕೆ ನಾವಿಲ್ಲ. Much more, we can have discernment of the things which they are doing. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಅವರು ಮಾಡುವಂತಹ ಕಾರ್ಯದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಮಗೆ ವಿವೇಚನೆಯ ಶಕ್ತಿ ಇರಬಹುದು. ఆరవది ಆರನೇದಾಗಿ ఎంటాంగ్లింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటాయో దానికి వారు ముడిపడి ఉంటారు. ಯಾವ ಒಂದು ಸಂಸ್ಥೆ ಇರುತ್ತದೋ ಆ ಸಂಸ್ಥೆಗೆ ಇರುವಂತಹ ಕೆಲವು ನೀತಿ ನಿಯಮಗಳಿಗೆ ಇವರು ಅಂಟಿಕೊಂಡಿರುತ್ತಾರೆ. స్ట్రక్చర్కి ముడిపడి ఉన్నారు కానీ లేఖనాలకు వారు ముడిపడి లేరు. ಅಲ್ಲಿರುವಂತಹ ನೀತಿ ನಿಯಮಗಳಿಗೆ ಇವರು ಅಂಟಿಕೊಂಡಿದ್ದಾರೆ, ಆದರೆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅಂಟಿಕೊಂಡಿಲ್ಲ. కంపెనీకి నమ్మకంగా ఉన్నారు కానీ బాస్కి కాదు నమ్మకం ఉంది. ಸಂಸ್ಥೆಗೆ ನಂಬಿಗಸ್ತಿಂದ ಇದ್ದಾರೆ, ಆದರೆ ಇರುವಂತಹ ಯಜಮಾನನಿಗೆ ನಂಬಿಗಸ್ತಿಕೆ ಇಲ್ಲ. సో వీళ్ళు చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ಇವರು ಮಾಡುವಂತಹ ಒಂದು ಭಯಂಕರವಾದಂತಹ ವಿಷಯವೇನೆಂದರೆ సమస్తలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు అంటుకొని ఉండమని చెప్పేటువంటి ఫోర్స్ఫుల్ టీచింగ్ ఇది. ನಮ್ಮ ಸಂಸ್ಥೆ ಇದು, ನಮ್ಮ ಸಂಸ್ಥೆ ನೀತಿ ನಿಯಮಗಳಿದು, ಆದ್ದರಿಂದ ನೀವು ಇದಕ್ಕೆ ಅಂಟಿಕೊಂಡಿರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಬಲವಂತ ಮಾಡುತ್ತಾರೆ, ಇಲ್ಲ ಒತ್ತಾಯ ಮಾಡುತ್ತಾರೆ ಅವರನ್ನು. Do you know what Paul spoke in Galatians chapter 5 and verse 1? ಗಲಾತ್ಯ 5:1 ಪೌಲನು ಏನನ್ನು ಮಾತನಾಡುತ್ತಾನೆ? Stand fast therefore in the liberty wherewith Christ has made us free, and be not entangled again with the yoke of bondage. ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ಸ್ವತಂತ್ರದಲ್ಲಿರಬೇಕೆಂದು ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದನು, ಅದರಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲಿರಿ, ದಾಸತ್ವದ ನೂಕದಲ್ಲಿ ತಿರುಗಿ ಸೇರಿಕೊಳ್ಳಬೇಡಿರಿ. క్షేమకరమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఎదుగుదల ఒక సంస్థ, ఒక సంఘము ప్రతిపాదిస్తుంటే దాన్ని పాటించడంలో తప్పులేదు. ಕ್ಷೇಮವಾಗಿರುವಂತಹ, ಆರೋಗ್ಯಕರವಾಗಿರುವಂತಹ ಕೆಲವು ನೀತಿ ನಿಯಮಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಒಂದು ಸಂಸ್ಥೆ ನಿಮ್ಮನ್ನು ಬಾ ಎಂಬುದಾಗಿ ಕರೆದರೆ ನೀವು ಅದಕ್ಕೆ ಅಂಟಿಕೊಂಡಿರಬೇಕು, ಅದರಲ್ಲಿ ಹಾನಿ ಏನಿಲ್ಲ. ఇప్పుడు కొన్ని సంస్థలు వచ్చే ఎలా ఉన్నాయనంటే, ಕೆಲವು ಸಂಸ್ಥೆಗಳು ಯಾವ ರೀತಿ ಇದೆ, మనము ఎవరు క్రైస్తవులు ఆరాధించినా మేడ గది మీద ఆరాధించాలి. మేడ గది మీద, అప్పర్ ఫ్లోర్, అప్పర్ రూమ్. ಯಾರಾದರೂ ಕ್ರಿಸ್ತನ ಆರಾಧಿಸಬೇಕಾದ್ರೆ ಮೇಲಿನ ಮಾಡಿಂದಲೇ ಆರಾಧಿಸಬೇಕು. ద రీజన్ ఈస్, ಕಾರಣ యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను విరిచి దానికి ముందు అప్పర్ రూమ్ లో దే గ్యాదర్డ్ ఇన్ ద అప్పర్ రూమ్. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವುದು ಮೇಲಿನ ಮಾಡಿಯಲ್ಲೇ. తర్వాత ಅದಾದ ನಂತರ శనివారమే ఆరాధించాలి. ನೀವು ಶನಿವಾರ ಆರಾಧಿಸಬೇಕು. సో ఇవన్నీ కూడా ఒక కల్ట్. ಇದೆಲ್ಲವೂ ಸಹ ಒಂದು ಧರ್ಮಪಂಥದ ನಿಯಮಗಳು. మనం ఎందుకు ఆదివారం ఆరాధిస్తున్నాం చెప్పండి? ನಾವು ಯಾಕೆ ಭಾನುವಾರ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ? అనుకూలంగా గ్యాదర్ అవుట్ అనుకున్నటువంటి రోజు కాబట్టి. ಎಲ್ರಿಗೂ ರಜಾ ಅನುಕೂಲ ಇದೆ, ಅದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. సో ఇప్పుడు గవర్నమెంట్ కొంతకాలం నుండి ఆదివారం తీసేసి శుక్రవారం పెట్టాలనుకుంటా ఉంది. ಸರಿ, ಸರ್ಕಾರ ಇವಾಗ ಅನ್ಕೊಂತ ಇದೆ ಭಾನುವಾರ ರಜೆ ಬೇಡಪ್ಪ, ಶುಕ್ರವಾರ ನಾವು ರಜೆ ಇಟ್ಕೊಳ್ಳೋಣ ಅನ್ಕೊಂತಾರೆ. అప్పుడు పరిస్థితి ఏమిటి? ಆ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? రహస్యంగా అయిన ప్రభు కొరకు నేను ఆదివారం కూడుకుంటా అంటే కుదరదు. ರಹಸ್ಯವಾಗಿ ನಾನು ಭಾನುವಾರ ಮಾತ್ರ ಕೂಡ್ಕೊಳ್ತೀನಿ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ. అది కాదు, రోజుగా దినములు కాదు సిద్ధాంతము. ಆ ದಿನ ಪ್ರತ್ಯೇಕವಾದ ದಿನ ಅಲ್ಲ, ಸಿದ್ಧಾಂತ. whenever we gather, we remember the Lord, his death and his resurrection. ಯಾವಾಗ ನಾವು ಕೂಡಿಕೊಂಡರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣ ಮತ್ತು ಆತನ ಒಂದು ಪುನರುತ್ಥಾನದ ಬಗ್ಗೆ ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. గల్ఫ్ కంట్రీస్ లోకి పోతే దే గ్యాదర్ ఆన్ ఫ్రైడేస్. ಮಿಡಲ್ ಈಸ್ಟ್ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲೋದ್ರೆ ಅವರು ಶುಕ್ರವಾರ ಕೂಡ್ಕೊಳ್ತಾರೆ ಆರಾಧನೆಗೆ. తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లో కొన్ని కాంటినెంట్స్ లో చూస్తే దే గ్యాదర్ ఆన్ మండే. ಆಫ್ರಿಕಾದಲ್ಲಿ ಕೆಲವು ಖಂಡಗಳಲ್ಲಿ ನೋಡುವುದಾದರೆ ಸೋಮವಾರ ಅವರು ಸೇರಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. సో
సో ఎవరు ఏ రోజు పెట్టుకున్నా కూడా సెలవు రోజు ప్రకటించుకున్నారు కాబట్టి క్రీస్తు నామమును జ్ఞాపకం చేసుకుంటూ వారు గ్యాదర్ అవుతా ఉన్నారు. ಯಾವ ದಿನ ಇಟ್ಕೊಂಡ್ರು, ಯಾವ ದಿನ ರಜಾನೋ ಆ ದಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡರು. లేదు పలానా రోజే ఆరాధించాలంటే ಇಲ್ಲಪ್ಪ, ಆ ದಿನಾನೇ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. వేర్ ఇస్ ద లిబర్టీ క్రైస్ట్ హ్యాస్ గివెన్ మీ? ಕ್ರಿಸ್ತನೇ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯ ನನಗೆ ಎಲ್ಲಿದೆ? ఇన్ వాట్ వే ఐ ఆమ్ ఎంజాయింగ్ ద లిబర్టీ ఆఫ్ క్రైస్ట్? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನನಗೆ ಕೊಟ್ಟಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ನಾನು ಅನುಭವಿಸುತ್ತಾ ಆನಂದಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. కొన్ని సంఘాల్లో నేటి దినాల్లో వచ్చినటువంటి కొన్ని నియమ నిబంధనలు క్రీస్తు పాపము నుండి విడిపించినా కూడా ఈ బంధకాల నుంచి మాత్రం విడుదల రాదు. ಕೆಲವು ಸಂಸ್ಥೆಗಳು, ಕೆಲವು ಬೋಧಕರು ಮಾಡುವಂತಹ ಬೋಧನೆ ಏನೆಂದರೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸಿದರೂ ಆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಅಂಟಿಕೊಂಡಿರುವ ಕೆಲವು ನೀತಿ ನಿಯಮಗಳಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಲ್ಲ. బట్ అగైన్ వన్ థింగ్ we are saying, ಹೇಳುವಂತ ಒಂದು ವಿಷಯವೇನೆಂದರೆ, if that is bringing healthy to the growth of the church, ಆ ಒಂದು ನೀತಿ ನಿಯಮಗಳು ಸಭೆಯ ಒಂದು ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿಗೆ, ಬೆಳವಣಿಗೆಗೆ ಆರೋಗ್ಯಕರವಾಗಿದ್ದರೆ, if it is not hitting me to the liberty wherewith I can enjoy in Christ, ಕ್ರಿಸ್ತನು ನನಗೆ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕೆ ಅದು ಅಡ್ಡಿಯಾಗದೇ ಇದ್ದರೆ, లేఖనాలు అధిగమించి ఈ నియమ నిబంధనలు లేకపోతే ಈ ಒಂದು బయాస్ ಲೇಖನವನ್ನು ಹೊರತುಪಡಿಸಿ ಬರುವಂತಹ ನೀತಿಗಳಾಗಲಿ ನಿಯಮಗಳಾಗಲಿ వాటిని క్రీస్తు రక్తములో విమోచించబడిన వ్యక్తిగా నేను పాటించవచ్చు. ఐ కెన్ ఫాలో. ಅದನ್ನು ನಾನು ಪಾಲಿಸಬಹುದು. Yeah, and the another thing we are trying to see is ಮತ್ತೊಂದು ವಿಷಯವೇನೆಂದರೆ, psychology of the cults. ಅಲ್ಲಿರುವಂತಹ ಧರ್ಮಪಂಥರ ಒಂದು ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿ ಯಾವ ರೀತಿ ಇದೆ? So many people join cults because of psychology, not theology. ಅನೇಕ ಜನರು ಇಂಥ ಪಂಥವನ್ನು ಸೇರಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಕಾರಣ ದೈವಶಾಸ್ತ್ರವಲ್ಲ, ಅವರ ಮಾನಸಿಕ ಶಾಸ್ತ್ರ. సో వాళ్ళకి కావాల్సిందంతా ఏమిటంటే ಅವ್ರಿಗೆ ಬೇಕಾಗಿರೋದೇನು? బుర్రలో జ్ఞానం కావాలి కానీ ఆత్మ మార్పిడిలో జ్ఞానం కాదు. ತಲೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಜ್ಞಾನ ಬೇಕು, ಅವರ ಜೀವಿತದ ಬದಲಾವಣೆಯಲ್ಲಿ ಯಾವುದೇ ತರವಾದಂತಹ ಜ್ಞಾನ ಬೇಡ ಅವರಿಗೆ. సో ఈ మానసికమైనటువంటి ఈ కల్ట్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ಈ ಮಾನಸಿಕವಾಗಿ ಒತ್ತಡ ಮಾಡುವಂತಹ ಕೆಲವು ಧರ್ಮಪಂಥಗಳಿಂದ ಕೆಲವು ಬಾಧೆಗಳಿವೆ. కొంతమంది లీడర్స్ అంటే రాంగ్ టీచర్స్ ప్రజల యొక్క మానసిక స్థితిని ఎరిగి లేఖనాలకు ముడిపెట్టి వాళ్ళతో ఆటలాడుకుంటా ఉంటారు. ಕೆಲವು ಜನ ನಾಯಕರು ಏನು ಮಾಡುತ್ತಾರೆ ಅಂದರೆ, ಇರುವಂತಹ ಜನರ ಮಾನಸಿಕ ಸ್ಥಿತಿಯನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಅದಕ್ಕೆ ಹೋಲುವಂತೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅದನ್ನು ಅಂಟಿಸಿ ಬಿಡುತ್ತಾರೆ ಅವರಿಗೆ. సో ఫస్ట్ వన్ ఈస్ ఇన్సెక్యూరిటీ. ಮೊದಲನೇದಾಗಿ ಅಸ್ಥಿರ. సో దిస్ వరల్డ్ ఈస్ లైక్ ఎ ర్యాపిడ్లీ చేంజింగ్ వరల్డ్. ಈ ಒಂದು ಲೋಕವು ಬದಲಾಗುತ್ತಾ ಇದೆ. సో ఇలాంటి హాస్టైల్ వరల్డ్లో ಇಂತಹ ಒಂದು ದ್ವೇಷದಿಂದ, ಹಗೆತನದಿಂದ ತುಂಬಿರುವಂತಹ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ప్రజల్ని వాక్యములో ఎలా పెంచుతున్నారు అని అంటే ಅವರು ಜನರನ್ನು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬೆಳೆಸುತ್ತಿದ್ದಾರೆ? దే ఆర్ జస్ట్ వాషింగ్ దేర్ బ్రెయిన్స్ అంతే, ಸುಮ್ಮನೆ ಅವರ ಮೆದುಳನ್ನ ಮಾತ್ರ ಬದಲಾಯಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಷ್ಟೇ. నాట్ ద ట్రూ చేంజ్. ನಿಜವಾಗಿ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ. సో ఈ ఇన్సెక్యూరిటీతో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనంటే ಈ ಯಾವುದೇ ತರವಾಗಿ ನಿಶ್ಚಯತೆ ಇರದಂತಹ, ಸ್ಥಿರ ಇಲ್ಲದಂತಹ, దే విల్ నెవర్ గో బ్యాక్ అండ్ సీ వాట్ ద స్క్రిప్చర్ సేస్. ಅವರು ಯಾವತ್ತೂ ಸಹ ಮರಳಿ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಬಂದು ದೇವರ ವಾಕ್ಯ ಏನು ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂತ ನೋಡಲ್ಲ. whenever they have any doubts, ಏನಾದ್ರೂ ಒಂದು ಅನುಮಾನ ಇದೆ, whenever they have any problems, ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರೆ ಅವರಿಗೆ, in whatever situations they are going through, ಎಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರೂ ಸಹ ఎప్పుడు చూసినా ఎవరో ఒక వ్యక్తి మీద ఆధారపడతారే కానీ దే విల్ నెవర్ గో బ్యాక్ అండ్ సర్చ్ ద స్క్రిప్చర్స్ వాట్ ఇట్ సేస్. ನೋಡಿ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ ಅವರು ಆಧಾರಗೊಳ್ತಾ ಇರ್ತಾರೆ ಹೊರತು ದೇವರ ಮೇಲೆ ಅವರು ಆಧಾರಗೊಳ್ಳುವುದಿಲ್ಲ. సో భద్రత లేని తనాన్ని ఈ కల్ట్ టీచర్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ಯಾರಿಗೆ ಭದ್ರತೆ ಇಲ್ಲವೋ ಅಂತಹ ಒಂದು ವಂಶದವರನ್ನು ಇಂಥ ಮಾನಸಿಕವಾಗಿ ಇಳಿರುವಂತಹ ಸುಳ್ಳು ಬೋಧಕರು ನೋಯಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. సో దీస్ పీపుల్ ఆర్ టాస్డ్ టు అండ్ ఫ్రో. ಈ ಒಂದು ಜನರು ಸಹ ಆ ಕಡೆನೇ ಇಲ್ಲ, ಈ ಕಡೆನೇ ಇಲ್ಲ, ಮಧ್ಯದಲ್ಲಿ ಸಿಕ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఏ పరిస్థితిని తట్టుకోలేరు. ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಅವ್ರಿಗೆ ತಡೆಯಕ್ಕಾಗಲ್ಲ. పొట్టులాగా గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఎగురుతా ఉంటారు. ಒಂದು ಹೊಟ್ಟೆ ಇದ್ದಾಗ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಗಾಳಿಗೆ ಬಡಿದುಕೊಂಡು ಹೋಗುತ್ತದೋ ಆ ಜನರು ಅದೇ ರೀತಿ ಇರುತ್ತಾರೆ. కొన్ని వారు ఈ మందిరానికి వెళ్తారు, ಈ ವಾರ ಈ ಮಂದಿರಕ್ಕೆ, ఇంకోసారి ఇంకొక మందిరానికి వెళ్తారు, ಈ ವಾರ ಇನ್ನೊಂದು ಮಂದಿರಕ್ಕೆ, అది ఏది బాగాలేకపోతే ఇంకో మందిరానికి వెళ్తారు. ಚೆನ್ನಾಗಿಲ್ಲದ್ರೆ ಬೇರೆ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ತಾರೆ. అంతకంటే ఇంకా పిచ్చి పెడితే వాళ్ళ ఇంట్లోనే ఆరాధన స్టార్ట్ చేసుకుంటారు. ಹುಚ್ಚಿಡಿದ್ರೆ ಅವ್ರ ಮನೆಯಲ್ಲೇ ಒಂದು ಆರಾಧನೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. కారణం ఏమిటంటే లేఖనాల సంబంధమైనటువంటి సెక్యూర్డ్ లైఫ్తో వాళ్ళు లేరు. ಲೇಖನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ, ಲೇಖನವು ಭದ್ರಪಡಿಸುವಂತಹ ಜೀವಿತ ಅವರಲ್ಲಿ ಇಲ್ಲ. తర్వాత కల్టులో ఉండేటువంటి మరొక లక్షణం ఏమిటి అనంటే ಧರ್ಮಪಂಥದಲ್ಲಿರುವಂತಹ ಮತ್ತೊಂದು ಲಕ್ಷಣವೇನೆಂದರೆ, డిజైరింగ్ ఫర్ ప్యాట్ ఆన్సర్స్. ತಟ್ಟನೆ ಸುಳುವಾಗಿ ಏನಾದರೂ ಉತ್ತರ ಸಿಗ್ಬೇಕು ನಮಗೆ. ప్రార్థన చేయగానే జవాబు రావాలా, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ತಕ್ಷಣ ಸಿಕ್ಬಿಡ್ಬೇಕು. బైబిల్ తీయగానే నాకు సమాధానం రావాలి, ಓಪನ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ನನಗೆ ಸಿಕ್ಬಿడే ಉತ್ತರ. సేవకుడి దగ్గర పోగానే నా భవిష్యత్తు ఏంటో చెప్పాలా. ಸೇವಕರ ಹತ್ರ ಹೋಗಿದ ತಕ್ಷಣನೇ ಸೇವಕರು ನನ್ನ ಭವಿಷ್ಯತ್ ಏನಂತ ಹೇಳ್ಬಿಡ್ಬೇಕು. చెప్పేవాడు ఒక మాంత్రికుడు, మనం ఒక నమ్మేటువంటి గుడ్డి బాలం. ಹೇಳುವವನು ಒಬ್ಬ ಮಂತ್ರವಾದಿ, ನಂಬುವವರು ನಾವು ಕುರುಡರು.
దీనివల్ల జరిగేటువంటిది ఏమిటంటే ಇದರಿಂದ ಬರುವಂತ ವಿಷಯವೇನು? ఇమ్మీడియట్ రిలీఫ్. ತಟ್ಟನೆ ನಿಮಗೆ ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ವಿಶ್ರಾಂತಿ ಸಿಗುತ್ತೆ. అసలు బాధ ఎట్లొచ్చిందో అట్లే వెళ్ళిపోవాలా. ಬಾಧೆ ಹೆಂಗ್ ಬಂತು ಹಂಗೆ ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು. సో ఆల్వేస్ దే ఎక్స్పెక్ట్ అన్ ఇమ్మీడియట్ ఆన్సర్, ತಟ್ಟನೆ ಅವ್ರಿಗೆ ಉತ್ತರ ಬೇಕು ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗೆ. ఇమ్మీడియట్ రిలీఫ్. ತಟ್ಟನೆ ಅದಕ್ಕೆ ವಿಶ್ರಾಂತಿ ಬೇಕು ಅವರಿಗೆ. కొన్నిసార్లు చెప్తారు ఇట్లా, ಕೆಲಸ ಹೇಳ್ತಾರೆ, బ్రదర్ ఐఎమ్ ఇన్ ట్రబుల్, ಬ್ರದರ್ ಒಂದು ಸಮಸ್ಯೆದಲ್ಲ ಇದ್ದೇನೆ, ప్రే ఫర్ మీ. ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ఇదంతా బాగానే ఉంటుంది. ಇದೆಲ್ಲ ಚೆನ್ನಾಗೇ ಇದೆ. 10 minutes తర్వాత ఫోన్ చేస్తే యూ టెల్ మీ ద ఆన్సర్ అంట. 10 ನಿಮಿಷ ಆದ್ಮೇಲೆ ಬ್ರದರ್ ಇವಾಗ ಹೇಳಿದ್ನಲ್ಲ ಸಮಸ್ಯೆ ಅದೇನೋ ಉತ್ತರ ಕೊಡ್ತೀರಾ ನೀವು ಅಂತ ಕೇಳ್ತಾರೆ. 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మీరు చెప్పాలా. 10 ನಿಮಿಷ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ, ನೀವು ಹೇಳ್ಬೇಕು ಉತ್ತರ. చెప్పే వాళ్ళందరూ వాళ్ళకు తోచిందే చెప్తారు తప్పితే, ಈ ತರ ಪರಿಹಾರ ಕೊಡೋರು ಎಲ್ಲ ಅವ್ರ ಮನಸ್ಸಿಗೆ ಬಂದಿದ್ದು. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ క్రైస్ట్ ఈస్ ఆల్రెడీ ఏ మీడియేటర్, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆಗಲೇ ಒಂದು ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿರುವಾಗ వై డూ యూ నీడ్ అగైన్ ఏ మీడియేటర్ ఇన్ దిస్ వరల్డ్? ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಮಧ್ಯವರ್ತಿ ನಿಮಗೆ ಆಗ್ಬೇಕು ಇವಾಗ. క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి సదుపాయం ఏమిటి? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಮಗೆ ಲಭಿಸಿದಂತ ಸದುಪಾಯವೇನು? ధైర్యముతో తన కృపా సింహాసనం యొద్దకు చేరినట్లుగా అటు యాక్సెస్ ని ప్రభు నాకు ఇచ్చాడు. ಧೈರ್ಯವಾಗಿ ದೇವರ ಒಂದು ಕೃಪಾ ಸಿಂಹಾಸನದ ಮುಂದೆ ಅಪ್ಪ ತಂದೆಯನ್ನು ಕರೆಯುವಂತ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ದೇವರು. కొన్ని సంస్థలు ఉన్నాయి, ಕೆಲವು ಸಂಸ್ಥೆಗಳಿದೆ, వారం అంతా చేసిన పాపాలు అక్కడ ఉండేటువంటి బిషప్ చెవిలో చెప్పాలా. ಆ ವಾರ ಎಲ್ಲ ಏನ್ ಪಾಪ ಮಾಡಿದ್ರಲ್ಲ ಅಲ್ಲಿ ಪಾದ್ರಿ ಕೂತ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಚರ್ಚಲ್ಲಿ, ಅವ್ರ ಕಿವಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ ಪಾಪನೆಲ್ಲ ಹೇಳ್ಬೇಕು ಇವ್ರು. సోమవారం నుండి వీళ్ళని ఎట్లా ఆడుకుంటాడు ఇక మీరు ఊహించవచ్చు. తర్వాత ಸೋಮವಾರದಿಂದ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವ್ರನ್ನ ಅಲ್ಲಾಡಿಸ್ತಾರೆ ಅಂತ ನೀವು ಅನ್ಕೋಬಹುದು. లేఖనాలు కలిగించిన సదుపాయం ఏమిటి? ಅದರ ಲೇಖನವು ನಮಗೆ ಕೊಡುವಂತ ಪರಿಹಾರವೇನು? నేను చేసినటువంటి పాపాలు ఏ మనిషి దగ్గర నేను చెప్పుకోని అవసరం లేదు. ನಾನು ಮಾಡಿದಂತ ಪಾಪವನ್ನು ಯಾವ ಮನುಷ್ಯನ ಹತ್ರ ಹೇಳಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ನನಗಿಲ್ಲ. ఒక వ్యక్తికి విరుద్ధంగా నేను చేస్తే, ಒಂದು ವ್ಯಕ್ತಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾಡಿದರೆ ఆ వ్యక్తి హృదయాన్ని నొప్పిస్తే, ಆ ವ್ಯಕ್ತಿಯ ಹೃದಯವನ್ನು ಅದು ನೋವು ಉಂಟು ಮಾಡುವುದಾದರೆ తనతో పాటు చెప్పి సమాధాన పడవచ్చు. ಆತನ ಹತ್ತಿರ ಹೇಳಿ ಸಮಾಧಾನ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು. సో ఈ విధమైనటువంటి కల్ట్ అంతా కూడా ఎలాంటిదనంటే ఇమ్మీడియట్ రిలీఫ్ కొరకు, డిజైరింగ్ ఫర్ ప్యాట్ ఆన్సర్స్. ಈ ಒಂದು ಧರ್ಮ ಪಂಥವೆಲ್ಲ ಇರುವುದು ತಟ್ಟನೆ ಉತ್ತರ ಸಿಗಬೇಕು, ಇರುವಂತಹ ಸಮಸ್ಯೆಗೆ ತಟ್ಟನೆ ಪರಿಹಾರವೂ ಸಹ ಸಿಗಬೇಕು ನಿಮಗೆ. మూడవది ಮೂರನೇದಾಗಿ రిప్రెస్డ్ ఫీలింగ్స్. ಅದು ತಡೆ ಹಾಕಿರುವಂತಹ ಕೆಲವು ಭಾವನೆಗಳು ನಮಗೆ ಹೊರಗೆ ಬರುವುದಿಲ್ಲ. సో భావోద్రేక సంబంధమైనటువంటి ఆలోచనలు, ನಮ್ಮ ಭಾವನೆಗಳಿಗೆ ಉದ್ರೇಕಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಕೆಲವು ಆಲೋಚನೆಗಳು. ఇది ఎలా ఉంటుందనంటే, ಇದು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೆ? బైబుల్ ఏం వాస్తవం చెప్తుందో కాదు, ಸತ್ಯವೇದವು ಯಾವ ಸತ್ಯವನ್ನು ಹೇಳುತ್ತದೋ ಅದಲ್ಲ. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ಇನ್ನು ಸುಲಭವಾಗಿ ಹೇಳಬೇಕೆಂದರೆ రీల్స్ నాట్ రియల్. రీల్స్ షార్ట్స్లో చూస్తూ ఉంటాం, రియల్ 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 రియల్. ಕೆಲವು ಟೈಮ್ ನಾವು ರೀಲ್ಸ್ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಕೆಲವು ನಿಜವಾದಂತದ್ದು ಇರುತ್ತವೆ, ಕೆಲವು ಅದನ್ನು ಕಾಲ್ಪನಿಕವಾಗಿ ಮಾಡಿರುತ್ತಾರೆ. సో రీల్స్ అంటే ఏమిటి? ಕಾಲ್ಪನಿಕವಾದದ್ದು సృష్టించటం, కల్పన అని మంచిగా చెప్పారు బాగానే. ಸೃಷ್ಟಿ ಮಾಡುವಂತದ್ದು ಕಾಲ್ಪನಿಕವಾದದ್ದು. సో కల్పితం, రీల్స్ అనేది కల్పితం, ಕಲ್ಮಶವಾಗಿದೆ ಅದರಲ್ಲಿ ಏನೇನು. రియల్ కాదు. ಅದು ವಾಸ್ತವವಲ್ಲ, ನಿಜವಲ್ಲ. సో రీల్స్ రియల్ అవటం కేవలం యూట్యూబ్లో మాత్రమే సాధ్యం. ಕಾಲ್ಪನಿಕವಾಗಿರುವುದು ರೀಲ್ಸ್ ಆಗಿ ಮಾಡುವಂಥದ್ದು ಬರೀ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಆಗುತ್ತೆ ಅಷ್ಟೇ కదా. ఇప్పుడు కొంతమంది సినిమాలు చూసి తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ಸಿನಿಮಾ ನೋಡಿ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ತುಂಬಾ ಆ ಒಂದು ಚಿತ್ರದಿಂದ ಪ್ರಭಾವ ಬೀಳ್ತಾರೆ ಅವರು. అక్కడ ఎవరో హీరో పోలీసుని కొడితే సినిమా కాబట్టి ఊరుకున్నారు. ಸಿನಿಮಾದಲ್ಲಿ ಹೀರೋ ಹೋಗ್ಬಿಟ್ಟು ಪೊಲೀಸ್ ನೋಡಿದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ, బయటకు వచ్చిన తర్వాత నేను కూడా అలా చేస్తా అంటే ఎట్లా? ಹೊರಗಡೆ ಹೋಗಿ ಪೊಲೀಸ್ ಮೇಲೆ ಕೈ ಇಡು. విశ్వాసంలో కూడా ವಿಶ್ವಾಸದಲ್ಲೂ ಸಹ లేఖనాలు చెప్పనటువంటి దాన్ని ఊహించి చిత్రీకరించి ప్రజల మనసులో వేయటం. ಯಾವುದು ಲೇಖನ ಹೇಳುವುದಿಲ್ಲವೋ ಅದನ್ನು ನೀನು ತೆಗೆದುಕೊಂಡು ಕಾಲ್ಪನಿಕವಾಗಿ ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಚಿತ್ರೀಕರಣ ಮಾಡಿ ಪ್ರಜೆಗಳನ್ನು ಬಲವಂತ ಮಾಡುವುದು ಬೇಡ. ఈ మధ్య కాలములో క్రైస్తవేత్తరులు దేన్ని బట్టి హేళన చేస్తున్నారు అని అంటే నాన్ క్రిస్టియన్స్ యా. ಯಾರು ಕ್ರಿಸ್ತ ವಿರೋಧಿಗಳಿದ್ದಾರೋ ಅವರು ಯಾವುದನ್ನು ಕುರಿತು ವಿಮರ್ಶೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆಂದರೆ, క్రైస్తవులు యూట్యూబ్లో చెప్పేటువంటి సాక్ష్యాలను తీసుకొని దాంట్లో ఉండేటువంటి రియాలిటీని పట్టుకొని క్రీస్తునే ఏకంగా వాళ్ళు దూషించేటువంటి స్థితికి వచ్చేసింది. ಅನೇಕ ಜನ ಕ್ರೈಸ್ತವರು ಮಾಡುವಂತ ತಪ್ಪು, ಅವರು ಕೊಡುವಂತಹ ಸಾಕ್ಷಿಗಳಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ಕಾಲ್ಪನಿಕವಾಗಿರುತ್ತದೆ, ನಿಜವೇ ಇರುವುದಿಲ್ಲ. ಆ ಅಂಶವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನಮ್ಮ ದೇವರನ್ನೇ ಅವರು ಹೇಳನ ಮಾಡುತ್ತಾರೆ. వాళ్ళు హేళన చేస్తున్నారని బాధపడేదానికంటే ಅವರು ಹೇಳನ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಕ್ಕೆ ಬಾಧೆಪಡುವುದಕ್ಕಿಂತ చెప్పే వాళ్ళకు ఉండాలి కదా. ಹೇಳೋರು ಬುದ್ಧಿ ಇರಬೇಕಲ್ವಾ. జీవితంలో జరిగినటువంటి సంగతిని జరిగినట్లుగా చెప్పటం. ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆದೇ ಇರಲ್ಲ, ಅದನ್ನ ತಗೊಂಡು ಈ ರೀತಿ ನಡೀತು ಅಂತ ಹೇಳಿರ್ತಾರೆ.
ఒక ఆమె చెప్తా ఉంది, ಒಂದು ಸ್ತ್ರೀ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, నా భర్త నన్ను బాగా కొట్టాడు, ನನ್ನ ಗಂಡ ನನ್ನ ಚೆನ್ನಾಗಿ ಹೊಡೆದ, గొడ్డలతో నరిగితే మెడకే సగం తెగి పడిపోయింది, ಕೊಡ್ಲಿಂದ ಹೊಡೆದ್ರೆ ಕತ್ತು ಅರ್ಧ ಕಟ್ಟಾಯ್ತಂತೆ, ఒక దూత వచ్చి ముట్టిన తర్వాత నేను లేస్తే గాయమే లేదు అని చెప్పింది. ದೂತ ಬಂದು ಮುಟ್ಟಿದ್ನಂತೆ, ಮುಟ್ಟಿದ ತಕ್ಷಣ ಮುಟ್ಟಿದ್ರೆ ಗಾಯನೇ ಇಲ್ವಂತೆ. వాస్తవానికి చెప్పేటువంటి ఆవిడ భర్త ద్వారా లేదంటే ఎవరి ద్వారానో హింస పడే ఉండుంటుంది, వాస్తవం కావచ్చు. ಒಂದು ವಾಸ್ತವ ಏನಂದ್ರೆ ಗಂಡ ಹೊಡೆದಿರ್ತಾನೆ, ಅದು ವಾಸ್ತವನೇ. కానీ ಆದ್ರೆ మెడకే సగం తెగి దూత వచ్చి ముట్టగానే గాయం కూడా లేకుండా పోయిందంటే ఎవరు నమ్ముతారు దాన్ని? ಮಾತ್ರ ಅರ್ಧ ಕಟ್ಟಾಕ್ಬಿಟ್ಟು ದೇವದೂತ ಬಂದು ಮುಟ್ಟಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲ ವಾಸಿ ಆಯ್ತಂದ್ರೆ ನಂಬೋ ತರ ಇದೆಯಾ ಇದು? సాక్ష్యంలో నిజంగా జరిగితేనే చెప్పు, ಸಾಕ್ಷಿ ನಿಜವಾಗಿ ನಡೆದ್ರೆ ಮಾತ್ರ ನೀನು ಸಾಕ್ಷಿನ ಕೊಡು. అంతేగాని ప్రజల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి ఏదో పెద్ద పెద్ద కార్యాలు జరిగినాయి అన్నట్లుగా ఊహించుకొని చెప్పొద్దు. ಅದನ್ನ ಬಿಟ್ಬಿಟ್ಟು ಪ್ರಜೆಗಳನ್ನ ಮೆಚ್ಚಿಸೋದಕ್ಕೆ ಇಲ್ದಿರೋದನ್ನೆಲ್ಲ ನೀನು ಕಾಲ್ಪನಿಕವಾಗಿ ಹೇಳ್ಬೇಡ. సో ఇలాంటి సాక్ష్యాలు వాళ్ళు క్లిప్పింగ్స్గా చేసి వాళ్ళు చెప్పే వాళ్ళని దూషించడం కంటే కూడా వీళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు ఇలాంటి వాడు అని దూషిస్తూ ఉన్నారు. ಈ ರೀತಿಯಾಗಿ ಸಾಕ್ಷಿ ಕೊಡುವವರು ಇಂಥ ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿ ಕೊಡುವುದರಿಂದ ಕೇಳುವಂತಹ ಕ್ರಿಸ್ತ ವಿರೋಧಿಗಳು ಅದನ್ನು ಕೇಳಿ ಕ್ರಿಸ್ತ ನಾಮಕ್ಕೆ ಅವರು ಅವಮಾನ, సో దీన్ని బట్టి క్రీస్తే అవమానపరచబడుతూ ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಅವಮಾನ. తర్వాత నాలుగోది ನಾಲ್ಕನೇದಾಗಿ హాస్టిలిటీ అండ్ అగ్రెషన్. ವೈರತ್ವ ಮತ್ತು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಒಂದು ಭಾವ. సో ఈ ఏంటి దీని ద్వారా జరిగేటువంటిది ఏమిటంటే, ನಡೆಯುವಂತ ವಿಷಯವೇನು? లోకము మనకు విరుద్ధము. ಲೋಕವೆಲ್ಲವೂ ನಮಗೆ ವಿರೋಧವಾಗಿದೆ. ఇంకొక జరిగిన ఉదాహరణ చెప్తాను. ಒಂದು ಉದಾಹರಣೆ ಕೊಡ್ತೀನಿ, ನಡೆದಂತಹ ಒಂದು ವಿಷಯ. కోవిడ్ టైంలో ಕೋವಿಡ್ ಸಮಯದಲ್ಲಿ కోవిడ్ని ఈరోజు చంపేయాలి అని దే గ్యాదర్డ్. ಕೋವಿಡ್ ಇದೇ ದಿನ ಸಾಯಿಸಬೇಕು ಅಂತ ಬಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಗುಂಪಾಗಿ, ఈ రోజుతో కోవిడ్ని చంపేయాలంతే. ಈ ದಿನ ಕೋವಿಡ್ ನ ಸಾಯಿಸ್ಬಿಡ್ಬೇಕು. ఇంకా వాళ్ళ పరిస్థితి చివరికి ఎట్టగలిగి ఎంతవరకు వచ్చిందనంటే, ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲವರೆಗೆ ಬಂತು? యేసు నామం అని చెప్తున్నారు, స్టేజెస్ గుద్దుతా ఉన్నారు ఇట్లా. ಯೇಸು ನಾಮ ಅಂತ ಹೇಳಿ ಸ್ಟೇಜ್ ನ ಗುದ್ತಾ ಇದ್ದಾರೆ ಕಾಲಲ್ಲಿ. అంటే యేసు ప్రభువు యొక్క రక్తంలో కోవిడ్ని భూస్థాపన చేసేస్తున్నాం. ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ನಾಮದಲ್ಲಿ ಕೋವಿಡ್ ನ ಭೂಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. వాళ్ళు భూస్థాపన చేసినందుకు సంవత్సరం పెరిగింది కోవిడ్. ఇంకా ಅವರು ಭೂಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು, ಅದು ಮತ್ತೆ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಇನ್ನೊಂದು ವರ್ಷ ಓಡ್ತಾ ಇದೆ. కోవిడ్ని భూస్థాపన చేయటం ఏమిటి? ಈ ಕೋವಿಡ್ ನ ಏನ್ ಭೂಸ್ಥಾಪನೆ ಮಾಡೋದು ನೀನು? ఆ యూట్యూబ్ క్లిప్ కానీ చూస్తే వాళ్ళు కొట్టి 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 ఆ స్టేజే పగిలిపోయింది. అక్కడ ನಡೆದಿದ್ದು ಒಂದೇ ವಿಷಯ, ಹೊಡೆದು ಸ್ಟೇಜೇ ಹೊಡೆದೈತಲ್ಲಿ, ಬೇರೆ ಏನಾಗಿಲ್ಲ. భావోద్రేకంగా నేను ఏదో చేసేది కాదు. ಭಾವನೆಯಿಂದ ಉದ್ರೇಕದಿಂದ ಮಾಡುವಂತ ವಿಷಯವಲ್ಲ ಇದು. ఒక కోవిడ్ వచ్చింది, ಕೋವಿಡ್ ಬಂತು, అలాంటి రోగాలు ఎన్నో వచ్చాయి. ಅಷ್ಟು ರೋಗಗಳು ಎಷ್ಟೋ ಬಂದಿದೆ. వాక్య లేఖనాల్లో నేను ఎలా దాన్ని పరిగణించాలి? ದೇವರ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಅದನ್ನು ನಾನು ಯಾವ ರೀತಿಗೆ ಪರಿಶೀಲನೆ ಮಾಡಬೇಕು? లోకంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు సహజం. ಲೋಕದಲ್ಲಿದ್ದೇವೆ, ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರುವುದು ಸಹಜ. అంతేగాని ఈ రోజునే దాన్ని బంధిస్తున్నాను అనే దానికి అవకాశం లేదు. ಆದರೆ ಈ ದಿನದಲ್ಲಿ ನಾನು ಅದನ್ನು ಬಂಧಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿರಬಾರದು. అసలు యేసుక్రీస్తు ప్రభువారే సాతాన్ని ఇంతవరకు బంధించలేదే. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಸೈತಾನನಿಂದ ಬಂಧಿಸಲಿಲ್ಲ. ఆయన పరిచర్లో వెళ్ళగొట్టాడు, దయ్యాలని వెళ్ళగొట్టాడు, ಆತನು ಮಾಡಿದಂತ ಸೇವೆಯಲ್ಲಿ ದೆವ್ವವನ್ನು ಓಡಿಸಿದನು, సిలువలో దాన్ని సంహరించాడు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸಂಹರಿಸಿದನು. ఒక దినాన దానిని పూర్తిగా అగాధములో సాతానుని బంధించబోతున్నాడు. ಒಂದು ದಿನ ಪೂರ್ತಿಯಾಗಿ ಅಗಾಧದಲ್ಲಿ ಸೈತಾನನನ್ನು ಆತನು ಬಂಧಿಸಲಿಕ್ಕಿದ್ದ. ఈనాడు సాతాన్ని బంధించేటువంటి అధికారం మనకెవరికీ లేదు. ಯಾರಿಗೂ ಸಹ ಸೈತಾನನನ್ನು ಬಂಧಿಸುವಂತ ಅಧಿಕಾರವಿಲ್ಲ. అంటే కొన్నిసార్లు అలవాటుగా మనం విల్ ప్రే, ಅಭ್ಯಾಸದಿಂದ ಕೆಲವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, మీ నామమున చీకటి శక్తులు అంధకార శక్తులను బంధించేస్తున్నామని. ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಸೈತಾನನ ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳನ್ನು ಬಂಧಿಸುತ್ತೇವೆ. బంధించామంటే చాలా ప్రమాదంలో ఉన్నట్లే. ನೀವು ಬಂಧಿಸಿದ್ದೆ ಎಂಬುದಾದ್ರೆ ಅದು ತುಂಬಾ ಅಪಾಯಕರ. ఎందుకంటే ఒక గంటకు మళ్ళీ రిలీజ్ అయింది కాబట్టి. ಕಾರಣ ಏನಂದ್ರೆ ಒಂದೇ ಗಂಟೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ಬರುತ್ತದೆ. బంధించే అవకాశము మనకి లేఖనంలో ఎక్కడ లేదు. ಸೈತಾನನನ್ನು ಬಂಧಿಸುವಂತ ಅಧಿಕಾರ ಸತ್ಯವೇದ ನಮಗೆಲ್ಲೂ ಕೊಟ್ಟಿಲ್ಲ. క్రీస్తు నామమును బట్టి వెళ్ళగొట్టేటువంటి అధికారం మనకి ఇచ్చాడు. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ದೆವ್ವವನ್ನು ಓಡಿಸಬಹುದು. దాని మీద విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ಅದರ ಮೇಲೆ ವಿಜಯವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ తర్వాత ಅದಾದ ನಂತರ రివెంజ్ అండ్ రిటాలియేషన్, ప్రతీకారం. ಸೇಡನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ಳುವುದು, ಪ್ರತಿಕಾರ ಮಾಡುವುದು. ఏంటి ప్రతీకారము? ಪ್ರತಿಕಾರವೆಂದರೇನು? కొంతమంది ఊరేసుకొని చచ్చిపోతారు. ಕೆಲವು ಜನ ನೇಣು ಹಾಕೊಂಡು ಸಾಯ್ತಾರೆ. వాళ్ళు చచ్చిపోవాలని కాదు, ಅವರು ಸಾಯ್ಬೇಕಂತಲ್ಲ, ఉండేవాడిని బాధ పెట్టాలని. ಇರುವವರನ್ನು ಬಾಧೆಪಡಿಸಬೇಕು. సో దీన్ని సైకాలజీలో శాడిజం సూసైడ్ అంటారు. ఆ, ಇತರರಿಗೆ ಬಾಧೆಪಡಿಸಿ ಸಾಯುವಂತಹ ಒಂದು ಮನೋಭಾವ ಅವರಿಗೆ. విశ్వాస యాత్రలో కూడా ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ಸಹ వాళ్ళు పాటించేటువంటి కొన్ని విధానాలు ఎలా ఉంటాయనంటే, ಅವರು ಹಿಂಬಾಲಿಸುವಂತಹ ಕೆಲವು ವಿಧಾನಗಳು ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂದರೆ, దేవునికి వారికి సంబంధం లేదు. ಅವರಿಗೆ ದೇವರಿಗೆ ಒಂದು ಸಂಬಂಧವಿಲ್ಲ. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఇంట్లో ఎవరి మీద అలుగుతారు, ಮನೆಯಲ್ಲಿ ಯಾರ ಮೇಲೋ ಬೇಸರ, అన్నం తినకుండా ఉంటారు, ಊಟ ತಿಂದೇ ಇರ್ತಾರೆ, గట్టిగా అడుగుతూ ఉపవాస ప్రార్థన అంటారు. ಏನಂದ್ರೆ ಇಲ್ಲ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತಾರೆ. భక్తిని ప్రతీకారంగా చేసుకోవటం. ಅಂದ್ರೆ ಈ ಭಕ್ತಿಯನ್ನೇ ಪ್ರತಿಕಾರವಾಗಿ ಮಾಡುವುದು.
కొంతమంది ఊరేసుకుంటారు. ಕೆಲವು ಜನ ನೇಣಾಕೊಂತಾರೆ. ఎందుకు ఊరేసుకుంటారు? ಯಾಕೆ ಅವರು ನೇಣಾಕೊಂತಾರೆ? బెదిరించడానికి ఊరేసుకుంటారు. ಬೆದರಿಸುವುದಕ್ಕೆ ನೇಣಾಕೊಂತಾರೆ. ఈలోపు ముడి కరెక్ట్గా పడిపోద్ది. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ಗಂಟು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬೀಳುತ್ತೆ. సో దిస్ ఈస్ కాల్డ్ రిలీజియస్ సూసైడ్. ಇದೆಲ್ಲವೂ ಸಹ ಧರ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಕೆಲವು ಆತ್ಮಹತ್ಯೆ. ఎప్పుడైనా విన్నారా? నేను దేవుని మీద అలిగా అంటారు కొంతమంది. ನಾನು ದೇವರ ಮೇಲೆ ತುಂಬಾ ಬೇಸರಗೊಂಡಿದ್ದೀನಿ. ఏమైంది దేవుని మీద అలిగితే? ಅಲ್ಲ, ದೇವರ ಮೇಲೆ ನೀನು ಬೇಸರಗೊಂಡ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ఆయన స్వభావం ఎక్కడైనా మారిందా? ಅದರ ಸ್ವಭಾವ ಬದಲಾಯ್ತಾ? లేదే. ಇಲ್ಲ. దేవుడు దేవుడే. ದೇವರು ದೇವರಾಗಿ ಇದ್ದಾನೆ. ఇవన్నీ మనం పెట్టే ముళ్ళు. ಇದೆಲ್ಲವೂ ಸಹ ನಾವು ಹಾಕುವಂತ ಗಂಟುಗಳೇ. సో కొన్నిసార్లు మనం చేసుకునే గుడ్డి మొక్కుబడులు. ಕೆಲವು ಸಾರಿ ನಾವು ಕುರುಡರಾಗಿ ಮಾಡುವಂತ ಕೆಲವು ఓత్స్ ప్రమాణాలు. ಪ್ರಮಾಣಗಳು. యా ಮೊಕ್ಕುಬಡಿ, యా ಅರಿಕೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಅರಿಕೆ ನಾವು ಕುರುಡರಾಗಿ ಮಾಡುವಂತ ಕೆಲವು ಅರಿಕೆಗಳು. ప్రభు నువ్వు ఇది చేస్తే నీకు నమ్మకంగా ఉంటా, ದೇವರೇ ನೀನು ಇದನ್ನ ಮಾಡಿದ್ರೆ ನಾನು ನಿನಗೆ ನಂಬಿಕೆಯಿಂದ ಇರ್ತೀನಿ. లేదంటే ಇಲ್ಲಾಂದ್ರೆ నమ్మకంగా ఉంటే నరకానికి పోతాను చెప్పినట్లే కదా. ಇಲ್ಲದೆ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳುವುದೇ ಅದರ ಭಾವವಾದ. అంటే ఒక మనుషుని యొక్క ఇమోషన్స్తో ఆడుకున్నట్లు దేవుని యొక్క ఇమోషన్స్తో ఆడుకోవటం అనేది అసలు ఆయన అత్యున్నతుడు, పనికిమాలోడు మానవుడు ఎక్కడ పొందిక అసలుకి ఎక్కడ కుదురుతుంది? ಮಾನವನು ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವನು. ನೀನು ಅವನ ಒಂದು ಭಾವನೆ ಜೊತೆ ಆಟ ಆಡೋ ತರ ದೇವರ ಭಾವನೆ ಜೊತೆ ಆಟ ಆಡಕ್ಕಾಗಲ್ಲ. సిక్స్త్లీ, ಆರನೇದಾಗಿ, కిల్లింగ్ ద బాడీ రాదర్ ఆనరింగ్ ఇట్. ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ನೀವು ನಾಶ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೀರಾ, ಯಾಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನೀವು ಗೌರವ ಕೊಡುತ್ತಿಲ್ಲ ಆತ್ಮಹತ್ಯೆ ಮುಖಾಂತರ. ఈ దేహానికి ಈ ಒಂದು ದೇಹಕ್ಕೆ ఆరోగ్యం కాపాడుకోవటమే దేవుని మహింపరిచినట్లు. ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದೇ ದೇವರಿಗೆ ಮಹಿಮೆಪಡಿಸುವ ಹಾಗೆ. 3 పూట్లు మంచిగా తినటమే దేవుని మహింపరిచినట్లు. 3 ಹೊತ್ತು ಚೆನ್ನಾಗಿ ಊಟ ಮಾಡಿ, ಅದೇ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ. నా శరీరాన్ని నా సొంత తలంపులతో చంపుకోవటం ద్వారా దేవుని యొక్క సృష్టినే నేను అవమానం చేసినట్లు. ನನ್ನ ಒಂದು ಶರೀರವನ್ನು ನನ್ನ ಸ್ವಂತ ಆಲೋಚನೆಯಿಂದ ನಾನು ಕೆಡಿಸಿಕೊಂಡರೆ ದೇವರ ಸೃಷ್ಟಿಯನ್ನೇ ಅವಮಾನ ಮಾಡಿದಂತ ಹಾಗೆ. 3 రోజులు రాత్రింబగలు నిద్రపోకుండా ప్రార్థన చేసుకుంటా. 3 ದಿನ ನಿದ್ರೆ ಹೋಗದೆ ರಾತ್ರಿ ಹಗಲು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ఇప్పుడు మనిషికి ఏం పోయింది? ಈಗ ಮನುಷ್ಯನಿಗೆ ಏನಾಯ್ತು? నిద్రపోయింది, ನಿದ್ದೆ ಹೋಯ್ತು, ఆహారం లేదు, ಆಹಾರ ಇಲ್ಲ, రెస్ట్లెస్గా ఉన్నాడు. ವಿಶ್ರಾಂತಿ ಇಲ್ಲ. చివరికి పరిస్థితి ఏమైంది? ಕಡೆಗೆ ಏನಾಗುತ್ತೆ ಪರಿಸ್ಥಿತಿ? హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా? ಅದು ಆರೋಗ್ಯದ ಮೇಲೆ ಪ್ರಭಾವವನ್ನು ಬೀರುತ್ತದೆ. నీ భక్తి జీవితం నీ వ్యక్తిగతం, ಅಲ್ಲ, ನಿನ್ನ ಭಕ್ತಿ ಜೀವಿತ ನಿನ್ನ ವ್ಯಕ್ತಿಗತ, అది నీ మట్టుకే ఉంచుకోవాలా. ನಿನ್ನಷ್ಟಕ್ಕೆ ಹಿಡ್ಕೋ. బైబిల్లో ఎక్కడ కూడా ಸತ್ಯವೇದದಲ್ಲೂ ಸಹ 3 రోజులు ప్రార్థన, ನೀ 3 ದಿನ ಪ್ರಾರ್ಥನೆ, 40 రోజులు ఉపవాస ప్రార్థన, 40 ದಿನ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ, 30 రోజులు ప్రార్థన 30 ದಿನ ಪ್ರಾರ್ಥನೆ ఎక్కడా కూడా లేదు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందనంటే, ಮಾತಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. కొన్నిసార్లు సంఘాల్లో ఇలా చెప్తున్నారు అని బయటికి వెళ్ళి మరలా వారి మతంలో కలిసిపోయి క్రైస్తవ మతము పీడించే మతము అని ఒక టైటిల్ పెట్టారు. ಕಾರಣ ಏನಂದ್ರೆ ಸತ್ಯವೇದದ ಇದ್ದರನ್ನೆಲ್ಲ ಹೇಳಿ ಆ ಜನರು ಇದನ್ನ ಕೇಳಿ ಕ್ರೈಸ್ತತ್ವದಲ್ಲಿ ಇಷ್ಟು ಬಂಧನ ಇದೆಯಾ ಅಂತ ಕ್ರೈಸ್ತತ್ವವನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಅವರಿದ್ದಂತ ಮತಕ್ಕೆ ಸೇರಿಕೊಂಡು ಮತ್ತೆ ಕ್ರೈಸ್ತದ ಬಗ್ಗೆ ವಿಮರ್ಶೆ ಮಾಡ್ತಾರೆ. మనం అనుసరించేటువంటి లేఖనాలు ఇవేమి కూడా చెప్పట్లేదు. ನಾವು ಅನುಸರಿಸುವಂತಹ ಲೇಖನ ಯಾವುದನ್ನು ಹೇಳ್ತಾ ಇಲ್ವಲ್ಲ. నీ ప్రార్థన నీ వ్యక్తిగతమైంది. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ನಿನ್ನ ವ್ಯಕ್ತಿಗತವಾದದ್ದು. ప్రభుని అడుగు, ಕರ್ತನ ಹತ್ರ ಕೇಳು. నీకు భారం ఎంత ఉందో అంత ప్రార్థన చేయి. ನಿನಗೆ ಎಷ್ಟು ಭಾರವಿದೆ ಅಷ್ಟು ಪ್ರಾರ್ಥಿಸು. పౌలు అపోస్తలుడు ఒక మాట అన్నాడు, ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, సంఘములను గూర్చిన చింత దినదినము నాకు అధికముగా అవుచున్నది అని అన్నాడు. ಸಭೆಯನ್ನು ಕುರಿತಾದಂತಹ ಒಂದು ಚಿಂತೆ ದಿನ ದಿನವೂ ನನಗೆ ಹೆಚ್ಚಾಗುತ್ತಾ ಇದೆ. 3.5 సంవత్సరాలు మీ మధ్య నేను పరిచయం చేశాను, రేయింబగలు మీకోసం కన్నీరు విడిచాను అని అన్నాడు. 3.5 ವರ್ಷಗಳ ಕಾಲ ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ನಾನು ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ ಮತ್ತು ಕಣ್ಣೀರಿಡುತ್ತಾ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తున్న దేవునికి వేరైనా పర్వాలేదు అని అన్నాడు. ನನ್ನ ಸಹೋದರರಿಗೋಸ್ಕರ ನಾನು ಶಾಪಗ್ರಸ್ತನಾಗಿ ದೇವರಿಂದ ಬೇರೆಯಾದರೂ ಪರವಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఈ మాటలన్నీ కూడా ఏమిటి అనంటే, ಮಾತೆಲ್ಲವೂ ಏನು? ప్రభు యొక్క పని కొరకే తనకున్నటువంటి భారాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాయి. ಕರ್ತನ ಸೇವೆಗೋಸ್ಕರ ತನ್ನಲ್ಲಿರುವಂತಹ ಭಾರವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఇర్మియా ప్రవక్త ಪ್ರವಾದಿತ ಯೆರೆಮೀಯನು 40 సంవత్సరాలు పరిచయం చేశాడు, 40 ದಿನ ಸೇವೆ ಮಾಡಿದ. ఒక్క వ్యక్తి కూడా మారలేదు. ಒಂದು ವ್ಯಕ್ತಿ ಸಹ ಬದಲಾವಣೆ. 40 సంవత్సరాలు ఏం చేసిన పరిచయం ఏమిటంటే, 40 ವರ್ಷಗಳ ಕಾಲ ಮಾಡಿದಂತಹ ಸೇವೆ ಏನೆಂದರೆ ప్రభు ప్రజల కొరకే దుఃఖించాడు, ದೇವರಿಗೋಸ್ಕರ ದುಃಖಿಸಿದನು. వాళ్ళ మార్పు కొరకే దేవుని దగ్గర అంగలార్చాడు. ಅವರ ಬದಲಾವಣೆಗೋಸ್ಕರ ದೇವರ ಹತ್ತಿರ ಆತನು ಕೂಗಾಡಿದನು. దేవుడు చెప్పినటువంటి ప్రకటన వారికి చెప్పాడు. ದೇವರು ಹೇಳಿದಂತಹ ಒಂದು ಪ್ರಕಟಣೆಗಳನ್ನು ಅವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದನು. ఈ పెయిన్ అంతా కూడా క్రీస్తు ప్రభువారే సిలువలో తీసుకున్నాడు. ಈ ಎಲ್ಲ ನೋವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡನು. ఆయన కేవలం ఈ రోజున నాకు యాక్సెస్ ఇచ్చాడు. ಕೇವಲ ಆತನನ್ನು ಸಮೀಪಿಸುವುದಕ್ಕೆ ದೇವರು ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. వస్త్రములు చింపుకునేది కాదు ప్రార్థన, ನಿಮ್ಮ ವಸ್ತ್ರಗಳನ್ನು ಹರಿದುಕೊಳ್ಳುವುದು
దుమ్ము పోసుకునేది కాదు ప్రార్థన, ಮೇಲೆ ಧೂಳು ಹಾಕಿಕೊಳ್ಳುವುದು ಪ್ರಾರ್ಥನೆ ಅಲ್ಲ, ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేది కాదు ప్రార్థన. ಆರೋಗ್ಯವನ್ನು ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಪ್ರಾರ್ಥನೆ ಅಲ್ಲ, మీ హృదయాన్ని చింపుకోండి. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕಿತ್ತುಕೊಳ್ಳುವುದು ಅದೊಂದು ಪ್ರಾರ್ಥನೆ. నీ పాపం ఏమైనా ఉంటే దాని విషయంలో ప్రభు దగ్గర ఒప్పుకో. ನಿನಗಿರುವಂತಹ ಪಾಪವನ್ನು ದೇವರ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೋ, యథార్థమైనటువంటి ప్రార్థన ప్రభు దగ్గర చెయ్యి. ಯಥಾರ್ಥವಾಗಿ ದೇವರ ಮುಂದೆ ಪ್ರಾರ್ಥಿಸು, దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన చెయ్యి. ದೇವರು ಅಂಗೀಕರಿಸುವಂತಹ ಪ್ರಾರ್ಥನೆ లేఖనానుసారమైనటువంటి ప్రార్థన చెయ్యి. ಇಲ್ಲ, ಲೇಖನವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. వ్యక్తిగతముగా మన ఇష్టానుసారంగా భక్తిని తిప్పుకొని దేవుని వైపు చూసేది కాదు. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ನಮ್ಮ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಮ್ಮ ಭಕ್ತಿಯನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳುವುದಲ್ಲ. తర్వాత ఈ కల్ట్ ఎంతవరకు దారితీస్తుందనంటే ಮತ್ತು ಈ ಒಂದು ಧರ್ಮಪಂಥಗಳು ಇನ್ನೇನು ಮಾಡುತ್ತದೆ, ఇట్ లీడ్స్ టు విచ్ క్రాఫ్ట్. ಇದು witchcraft. యూ కెన్ రీడ్ 2 Chronicles chapter 33 and verse 6. 2 దినవృత్తాంతుల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. మాత మంత్రం. ಇವೆಲ್ಲವೂ ಮಾಟ ಮಂತ್ರಕ್ಕೆ ದಾರಿ ತೋರಿಸುತ್ತದೆ. సో ఈ కల్ట్ దేనికి దారితీస్తుంది అనంటే ಇರುವಂತಹ ಧರ್ಮಪಂಥ ಯಾವುದಕ್ಕೆ ದಾರಿ ತೋರಿಸುತ್ತದೆ, మంత్రశక్తులకు దారితీస్తుంది, ಮಂತ್ರಕ್ಕೆ ಅದು ಮಾರ್ಗವಾಗಿರುತ್ತದೆ. ఫెమిలియర్ స్పిరిట్స్ కి దారితీస్తుంది, వేరొక ఆత్మ. ಬೇರೆ ಒಂದು ಆತ್ಮ ఆ తర్వాత చివరికి సంఘంలో ఎలా చొరబడుతుందనంటే ಕಡೆದಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತದೆ, ఇట్ బికమ్స్ ఎ హెరసీ. ಇದೊಂದು ತಪ್ಪಾದಂತಹ ಒಂದು ಬೋಧನೆ ಸಿದ್ಧ. లేఖనాలు చెప్పనటువంటి దాన్ని ప్రతిపాదించి ప్రజల మీద రుద్దటాన్ని జరుగుతుంది. ಯಾವುದು ಲೇಖನ ಹೇಳುವುದಿಲ್ಲವೋ ಅದನ್ನು ಹೇಳಿ ಎಲ್ಲಾ ಜನರಿಗೆ ನಿಂಬಾಡಿಸಬೇಕೆಂದು ಒತ್ತಾಯ ಮಾಡುತ್ತದೆ. సో ఏవి కూడా లేఖనాలు చెప్పట్లా. ಯಾವುದು ಸಹ ಲೇಖನಗಳು ಹೇಳುತ್ತಿಲ್ಲ. దానివల్ల జరిగేటువంటి సంగతి ఏమిటంటే, ಅದರಿಂದ ಆಗುವಂತ ವಿಷಯವೇನೆಂದರೆ, ఓకే మీకు ఈ మాట చదివిన తర్వాత చెప్తే బాగుంటుంది. 2 దినవృత్తాంతుల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. 2 Chronicles 33. 2 Chronicles 33 33వ అధ్యాయం 6వ వచనం. అతడు తన కుమారులను అగ్నిలో గుండా ఒక్క నిమిషం అందరు తీయండి, ఆ మాట తీయండి, రెఫరెన్స్ తీయండి. 33 and verse 6. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచు ఆయనకు కోపము పుట్టించెను. ಇದಲ್ಲದೆ ಅವನು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಬೆನ್ಹಿನ್ನೋಮಿನ ತಗ್ಗಿನಲ್ಲಿ ಆಹುತಿ ಕೊಟ್ಟನು. ಕಣಿ ಹೇಳಿಸುವುದು, ಶಕುನ ನೋಡುವುದು, ಯಂತ್ರ ಮಂತ್ರಗಳನ್ನು ಮಾಡಿಸುವುದು, ಸತ್ತವರಲ್ಲಿ ವಿಚಾರಿಸುವವರು ಮತ್ತು ಬೇಟಾಳಿಕರೇ ಬಳಿಕೆ ಮಾಡುವುದು, ಇವೇ ಮೊದಲಾದ ದುಷ್ಕೃತ್ಯಗಳಿಂದ ಯೆಹೋವನಿಗೆ ಕೋಪವನ್ನೆಬ್ಬಿಸಿದನು. క్రీస్తు నుండి పొందుకోవటం చేతగాక ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಾಗದೆ మంత్రగాళ్ళ మీద ఆధారపడటం, ನೀವು ಮಂತ್ರ ಮಾಡುವ ಮೇಲೆ ಆಧಾರ, సోదెగాండ్ర మీద ఆధారపడటం. ಶಕುನ ಹೇಳುವವರು ಕಣಿ ಹೇಳುವವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ಳುವುದು. కొన్నిసార్లు క్రైస్తవ్యంలో కూడా ఇలా చేసేవారు ఉన్నారు. ಕ್ರೈಸ್ತತ್ವದಲ್ಲೂ ಸಹ ಮಾಡುವವರಿದ್ದಾರೆ. ఎలా వాళ్ళు చెప్పగలుగుతున్నారు నా పరిస్థితి అంతా, ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಅವ್ರಿಗೆ ಹೆಂಗ್ ಗೊತ್ತು? నా బంధువుల పరిస్థితి కూడా వాళ్ళు చెప్పగలుగుతున్నారే. ನನ್ನ ಬಂಧುಗಳ ಪರಿಸ್ಥಿತಿ ಸಹ ಅವ್ರು ಹೇಳ್ತಾರಲ್ವಾ? వాక్యసారమైనటువంటి ప్రవక్త ఎక్కడ కూడా చెప్పలేడు. క్రొత్త నిబంధనలో బైబిల్ ప్రీచర్స్ విల్ నెవర్ టెల్ దట్. ಸತ್ಯವೇದವನ್ನು ಬೋಧಿಸುವವರು ಯಾವತ್ತೂ ಸಹ ಈ ವಿಷಯವನ್ನು ಹೇಳುವುದಿಲ್ಲ. ట్రూ టీచర్స్ విల్ నెవర్ టెల్ దట్. ನಿಜವಾದಂತಹ ಉಪದೇಶಕರು, ಬೋಧಕರು ಇಂತಹ ವಿಷಯವನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. ఇలాంటి పవర్స్ ఉపయోగించుకొని ಇಂತಹ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು కేవలం డబ్బు కొరకు ಬರೀ ದುಡ್ಡಿಗೆ క్రైస్తవ్యములో చొరపడి దేవుని నామమును బట్టి పరిచర్య చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ಕ್ರೈಸ್ತತ್ವದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ದೇವರ ನಾಮಕ್ಕೆ ಅವಮಾನವನ್ನು ತಿರುಗುತ್ತಿದ್ದಾರೆ. ಅವರು నీ ఇంటికి వస్తారు, ನಿನ್ನ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ, నీ పరిస్థితి ఏంటో చెప్తారు, ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏನೋ ಹೇಳ್ತಾರೆ, దానికి కారణం ఎవరో చెప్తారు. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಯಾರು ಎಂಬುದಾಗಿ ಸಹ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళు చెప్పే అన్ని కూడా వాస్తవమే. ಅವ್ರು ಹೇಳೋದೆಲ್ಲ ನಿಜಾನೇ. మనకు ప్రశ్న ఎట్లా వస్తుందనంటే, ನಮ್ಮ ಪ್ರಶ್ನೆ ಏನಂದ್ರೆ, అరే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ಈ ಪಾಸ್ಟರ್ಗೆ ಹೆಂಗ್ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ? యేసుప్రభు వారు ఇలా బయలుపరుస్తున్నాడా? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಯಲ್ಪಡಿಸಿದ್ನ? క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా లేదు ఆ మాట. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅಂತ ಒಂದು ಸನ್ನಿವೇಶ ಎಲ್ಲೂ ಇಲ್ಲ. మనం అనుసరించేటువంటి లేఖనాలు ఎక్కడ కూడా లేవు ఆ మాట. ನಾವು ಅನುಸರಿಸುವಂತಹ ಲೇಖನದಲ್ಲಿ ಸಹ ಎಲ್ಲೂ ಇಲ್ಲ. చివరికి ఇంకో మాట ఏమంటారంటే, ಕಡೆಯದಾಗಿ ಇನ್ನೊಂದು ಮಾತೇನಂದ್ರೆ, నా సమస్య అయితే తీరుతుంది కదా బ్రదర్. ನನ್ನ ಸಮಸ್ಯೆ ಏನಾದರೂ ತೀರುತ್ತಲ್ಲ ಬ್ರದರ್? ఎవరి ద్వారా తీరుతుంది? ಯಾರ ಮುಖಾಂತರ ಅದು ತೀರುವುದು? సౌలు చచ్చిపోయే ముందు ಸಾಯುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఎవరితో మాట్లాడాలనుకున్నాడు? సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడు. ಸಮುವೇಲನ ಹತ್ರ ಮಾತಾಡಬೇಕಂತ ಸೌಲು సమూయేలుతో మాట్లాడటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళాడు. ಕರ್ಣಪಿಶಾಚಿ ಅಂತಾರಲ್ಲ, ಅವ್ರ ಹತ್ರ ಹೋದ. ಯಾರೊಟ್ಟಿಗೆ?
ఇప్పుడు సోది చెప్పేటువంటి ఆ మంత్రజ్ఞ ఏం చేశాడు? కనియేలు ఇలా ఉందరి ఈ కన్న పిశాచి ఆమె స్త్రీ అనుకుంటా కదా అక్కడ. యా, ఆ స్త్రీ ఏం చేసింది? ಆ ಸ್ತ್ರೀ ಏನ್ ಮಾಡಿದ್ಲು? సమూయేలును రప్పించింది. ಸಮಯವನ್ನು ಬರಮಾಡಿದಳು. ప్రశ్న ఏంటంటే వచ్చింది సమూయేలా కాదా? ಪ್ರಶ್ನೆ ಏನಂದ್ರೆ ಆ ಕನ್ನ ಪಿಶಾಚಿ ಮಾಡಿದಂತಹ ಮಂತ್ರದಲ್ಲಿ ಹೊರಗೆ ಬಂದದ್ದು ಸಮುವೇಲನ ಬೇರೆ ಯಾರಾದ್ರನ್ನ? సమూయేలా కాదా? ಅದು ಸಮುವೇಲ ಇಲ್ವಾ? ಸಮುವೇಲ ಸಿಸ್ಟರ್ ಸಮುವೇಲ సరే, సమూయేలు అని కొంతమంది చెప్తున్నారు కదా. ఎట్లా సమూయేలు అని చెప్తున్నారు? ಸಹೋದರಿ ನೀವೇ ಹೇಳಿ, ಹೆಂಗೆ ಸಮುವೇಲ? రూపం అలా ఉంది. ఆ స్త్రీ భయపడింది. ಆ ಸ್ತ್ರೀ ಭಯಪಡಲು ಕಾರಣ ಏನಂದ್ರೆ ರೂಪ ಆ ರೀತಿ ಇತ್ತು. ఇప్పుడు సౌలు అడుగుతుంది, ಈಗ ಸೌಲನನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నన్ను ఎట్లా మోసపుచ్చావు నువ్వు? ಏ ಸೌಲನೇ, ನೀನ್ ಯಾಕೆ ನನ್ನ ಹಿಂಗ್ ಮೋಸ ಮಾಡಿದೆ? యాక్చువల్గా సోదిగా అంటే మోసం చేసేవాళ్ళు. ನಿಜವಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಈ ಮಾಟ ಮಂತ್ರ ಮಾಡೋರೇ ಮೋಸ ಮಾಡೋರು. ఆ స్త్రీనే ఇప్పుడు సౌలు నువ్వు నన్ను మోసం చేసావు అంటుందంటే, ಏ ಸೌಲ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು, ಏ ಸೌಲನೇ, ನೀನು ನನ್ನನ್ನು ಮೋಸ ಮಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ. సరే ఎవరు కనపడుతున్నారు? ಸರಿ, ಯಾರು ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? ఒక ఫెమిలియర్ స్పిరిట్, ಚಿರಪರಿಚಿತವಾದಂತಹ ಒಂದು ಆತ್ಮ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದೆ. ఒక నిలువు టంగి, ಒಂದು ನಿಲುವಾದಂತಹ ಒಂದು ಅಗ್ಗಿ, తర్వాత గ్రే హెయిర్. ಅದಾದ ನಂತರ ಬಿಳಿಯಾಗಿರುವಂತಹ ಕೂದಲು. ఇప్పుడు ఆ సమయంలో వచ్చి ఏమన్నాడు అని అంటే, ಆ ಸಮಯ ಬಂದು ಏನನ್ನು, నువ్వు నన్ను ఎందుకు తొందర చేస్తున్నావు? ಯಾಕಪ್ಪ ನನ್ನ ತೊಂದರೆ ಮಾಡ್ತಾ ಇದೀಯ ನೀನು? ఇప్పుడు సమూయేలా కాదా? ಇದು ಸಮಯನ ಇಲ್ಲವಾ? సరే, ఇప్పుడు దాకా సమూయేలు అన్నారు కదా, ఇప్పుడు సమూయేలు ఎందుకు కాదో చూద్దాం. సమూయేలు చచ్చిపోయి ఎక్కడ పోయి ఉంటాడు చెప్పండి? ಫಸ್ಟ್ ಸಮಯಲ್ ಅಂದ್ರಿ, ಆಮೇಲೆ ಇಲ್ಲ ಅಂದ್ರಿ, ಇವಾಗ ನೀವೇ ಹೇಳಿ, ಸತ್ತದ ಮೇಲೆ ಎಲ್ಲೋದ? దేవుని దగ్గరికి పోయాడు. ದೇವರ ಹತ್ರ ಹೋಗಿರ್ತಾನೆ. ఎవరికైనా అనుమానం ఉందా? ಯಾರ್ಯಾರು ಅನುಮಾನ ಇದೆ ಅದರಲ್ಲಿ? అనుమానం లేదు. ఓకే, రెండోది, ಎರಡನೇ, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸತ್ತೋದ್ರ ನಂತರ ಎಲ್ಲ ಹೋಗ್ತಾನೆ? పరదేశికి వెళ్తాడు. ಪರದೇಶಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ఒక మంత్రశక్తితో పరదేశంలో ఉన్నటువంటి ఆత్మని, దేవుని స్వాధీనంలో ఉన్న ఆత్మని బయటికి తీసిందనంటే అది నిజంగా సమూయేలు అంటారా? ಒಂದು ಮಂತ್ರದ ಶಕ್ತಿಯಿಂದ ದೇವರ ಸ್ವಾಧೀನದಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಆತ್ಮವನ್ನು ಆ ಒಂದು ಮಾಟ ಮಂತ್ರ ಮಾಡೋರು ಹೊರಗೆ ತೆಗೆದಳು ಅಂದರೆ ಅದು ನಿಜವಾಗಿಯೂ ಅದು ದೇವರಿಂದ ಬರುವುದಾ? దేవుని స్వాధీనంలో ఉన్నటువంటి వారు ఏ కారణము చేత కూడా బయటికి రారు. ದೇವರ ಸ್ವಾಧೀನದಲ್ಲಿರುವವರು ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ಸಹ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಗೆ ಬರುವುದಿಲ್ಲ. ఒక లాజరు బయటకు వచ్చాడు అనుకుంటే ಒಂದು ವೇಳೆ ಲಾಜರನು ಬಂದರೆ అది ఒక్కసారే జరిగింది. ಅದು ಒಂದೇ ಸರಿ ಆಯ್ತು. అది దేవుని ఆజ్ఞ మేరకు మాత్రమే జరిగింది. ಅದು ಸಹ ದೇವರ ಆಜ್ಞೆ ಮೇರೆಗೆ ನಡೆಯಿತು. ఇక్కడ సమూయేలు విషయంలో ఆలోచిస్తే ಸಮಯಗಳ ವಿಷಯದಲ್ಲಿ కేవలం తన అక్కర తీర్చుకోవటానికి కొరకై ఒక సోదిగండ్ర దగ్గరికి వెళ్ళి సమాధానం తెప్పించుకున్నాడు. ಬರೀ ಕೇವಲ ತನಗಿರುವಂತಹ ಅಕ್ಕರೆಯನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಒಂದು ಕರ್ಣ ಪಿಶಾಚಿ ಅನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಆಕೆ ಹತ್ರ ಹೋಗಿ ತನಗಿರುವಂತಹ సో అక్కడ వచ్చింది సమూయేలు కాదు. ಬಂದಿರುವುದು ಸಮಯವಲ್ಲ. సమూయేలు రూపంలో సాతాను చేత మోసగించబడి వచ్చినటువంటి మోసం అది. ಸಮಯನ ಹಾಗೆ ಸೈತಾನನ ರೂಪದಲ್ಲಿ ಮೋಸಪಡಿಸುವುದಕ್ಕೆ ಬಂದಂತಹ ಒಂದು ಆತ್ಮವದು. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ಈ ದಿನದಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳು ಅನೇಕರು ಸಹ ಮಾಟ ಮಂತ್ರ ಮಾಡುವ ಹತ್ರ ಹೋಗಿ ಅವರಿಗಿರುವಂತಹ ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಹಾರವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. అలాంటి ప్రాక్టీసెస్తో ఎవరైనా నమ్మకంతో ఉంటే ಕ್ರಿಸ್ತಸ್లో ನಮ್ಮಕ ఆ, ಅಂತ ಒಂದು ಅಭ್ಯಾಸದಲ್ಲಿ ನಂಬಿಕೆಯಿಂದ ಇದ್ದಾರೆ. దాని మీద నమ్మకం ఉంచే వాళ్ళు ఎవరైనా ఉంటే ಅದರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವವರು ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ప్లీజ్ డోంట్ గో టు దెమ్. ಅವರ ಹತ್ರ ಹೋಗ್ಲೇಬೇಡಿ. వన్ డే యూ విల్ ఆల్సో బి డిసీవ్డ్. ಕಾರಣವೇನೆಂದ್ರೆ ಒಂದಿನ ನಿನಗೂ ಸಹ ಮೋಸ ಮಾಡ್ತಾರೆ. తేరుకోలేని మోసంలో పడిపోతాం. ಹೊರಗೆ ಬರಕ್ಕೆ ಆಗದೇ ಇರುವಂತಹ ಮೋಸದಲ್ಲಿ ವಂಚನೆಯಲ್ಲಿ ನಾವು ಬೀಳುತ್ತೇವೆ. క్రైస్ట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ನನಗೆ ಕ್ರಿಸ್ತನು ಸಾಕು. క్రైస్ట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ಕ್ರಿಸ್ತನು ಸಾಕು ನನಗೆ. నాకు సర్వము క్రీస్తులోనే ఉంది. ನನ್ನ ಸರ್ವವೆಲ್ಲವೂ ಸಹ నా రక్షణ, నా రక్షణ, ನನ್ನ ರಕ್ಷಣೆ, నా భద్రత, ನನಗಿರುವಂತಹ ಭದ್ರತೆ, నా భవిష్యత్తు, ನನ್ನ ಭವಿಷ್ಯತ್ತು. ఈ రోజు నేను ఎలా నడవాలనేటువంటి దానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకున్నాడు. ಈ ದಿನ ನಾನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಕ್ಕಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನನ್ನನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. ఇలాంటి వాటిని అభ్యసించే వారి పరిస్థితి ఏమవుతుందంటే, ಈ ರೀತಿಯಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡುವವರ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗುತ್ತದೆ? ఫస్ట్ వన్ ఇస్ ఫిజికల్ హార్మ్. ಮೊದಲನೇದಾಗಿ ದೈಹಿಕವಾಗಿ ತಮ್ಮನ್ನು ತಾವು ಹಾನಿ ಮಾಡಿ శరీరంలో ఎక్కడ నష్టపోతున్నారో వారికి తెలియదు. ಶರೀರದಲ್ಲಿ ಎಲ್ಲಿ ನಷ್ಟ ಆಗುತ್ತಿದ್ದವರಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. నిజంగా కొంతమంది దేవుని పేరు చెప్పుకొని వచ్చేటువంటి సేవకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ದೇವರ ಹೆಸರು ಹೇಳಿಕೊಂಡು ಬರುವಂತ ಅನೇಕ ಜನ ಸೇವಕರು ಸಹ ಇದ್ದಾರೆ. మీ పాపకు దయ్యం పట్టింది, ನಿಮ್ಮ ಒಂದು ಮಗುವಿಗೆ ದವ ಹಿಡ್ಕೊಂಡಿದೆ, నేను ప్రార్థన చేస్తాను. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. మరి ఇప్పుడు క్రీస్తు ఏమయ్యాడు? ಮತ್ತೆ ಕ್ರಿಸ್ತನ ಏನಾದರೂ వీడికి కదా దయ్యం పట్టింది మధ్యలో వాడికి. క్రైస్ట్ నెవర్ స్పోక్ సచ్ థింగ్స్, టాట్ సచ్ థింగ్స్ ఫర్ ద పీపుల్. ಯಾವತ್ತೂ ಸಹ ಕ್ರಿಸ್ತನು ಇಂಥ ವಿಷಯವನ್ನು ಬೋಧಿಸಲಿಲ್ಲ, ಇದನ್ನು ಮಾಡಲೂ ಇಲ್ಲ. విశ్వాసులు కూడా ఎంత బలహీనులంటే ವಿಶ್ವಾಸಿಗಳು ಎಷ್ಟು ಬಲಹೀನರೆಂದರೆ ఆపద అనగానే భయపడతారు. ఆపద, డేంజర్ అనగానే భయపడతారు. దే విల్ ఫియర్. ಒಂದು
మరణము అనగానే భయపడతారు. ಮರಣ ಅಂದ್ರೆ ಭಯ ಆಗುತ್ತೆ. ఇప్పుడు ఆ భయములో వాడు వచ్చినోడు దేవుని ద్వారా పంపించబడిన వాడా ఎక్కడి నుంచి వచ్చినోడో తెలియకుండా వాడిని నమ్మి వాడు చెప్పిన పనులన్నీ ಆ చేసేస్తారు. ಒಂದು ಭಯದಲ್ಲಿ ಬಂದು ಹೇಳಿದಂತಹ ಒಂದು ಬೋಧಕನು ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಿಂದ ಕಳುಹಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ, ಬೇರೆ ಯಾರೆಂಬುದಾಗಿ ವಿವೇಚನೆ ಸಹ ಮಾಡುವುದಿಲ್ಲ. హైదరాబాద్లో అట్లా చేసి వాడు 6 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡೇ ಒಬ್ಬ ಬೋಧಕನು 6 ಕೋಟಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಕೊಂಡ್ರೆ 6 ಕೋಟಿ ಬಿಲ್ಡಿಂಗ್ జైలుకు పోయి 6 సంవత్సరాలు కూడా అవుతుంది. జైలుకి ಹೋಗಿ 6 ವರ್ಷ కూడా ಆಯ್ತು. మొత్తం బయటపడింది ఆ మోసం అంతా. ಅವನು ಮಾಡಿದಂತ మోಸ ಎಲ್ಲ ಆಮೇಲೆ ಹೊರಗೆ ಬಂತು. చివరికి చూస్తే ఎంత భయంకరమైనటువంటి ప్రాక్టీసెస్లో తను ఉన్నాడు అని అంటే కేవలము ఈ దేవుని పేరు చెప్పుకొని హీ రన్ ద షో. ಕೇವಲ ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಅನೇಕ ಜನರನ್ನ ಮೋಸ ಮಾಡಿ ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. పరిస్థితి ఏమిటంటే ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ, ఇలాంటి ఆచారాలను నమ్ముకున్నటువంటి విశ్వాసుల పరిస్థితి ఏమిటి? ಇಂತಹ ಆಚಾರಗಳನ್ನು ನಂಬಿಕೊಂಡಂತಹ ವಿಶ್ವಾಸಿಗಳ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? స్క్రిప్చర్ ఈజ్ ద కింగ్. ದೇವರ ವಾಕ್ಯವೇ ಅರಸನು. స్క్రిప్చర్ ఈజ్ ద కింగ్. ದೇವರ ವಾಕ್ಯವೇ ಒಂದು ಅರಸನು. క్రైస్ట్ ఈజ్ ద కింగ్. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ರಾಜನು. దీన్ని తప్పితే ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి కొరకే ప్రయత్నం చేయమాకు. ದೇವರ ವಾಕ್ಯ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, ಇವೆರಡನ್ನು ಬಿಟ್ಟು ನೀವು ಎಲ್ಲಿ ಹೋಗಬಾರದು. ఇప్పుడు చూడండి యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. ಎಸೇಕಿಯೇಲ್ ಪುಸ್ತಕ 13. ఇవన్నీ చదివే సమయం మనకు లేదు, అయితే కొన్ని మాటలు. ఎజికియల్ గ్రంథం 13వ అధ్యాయం. ఎజికియల్ చాప్టర్ 13 వర్సెస్ 17. 13వ అధ్యాయం 17 నుంచి. అది 7ರಿಂದ ఎజికియల్ 13వ అధ్యాయం 17 నుండి నేను చదువుతానండి. మరియు నరపుత్రుడా, మనసుకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగూ ప్రవచింపుము. వీళ్ళు చేసే పనేమిటి? మనసుకు వచ్చినట్లు ప్రవచిస్తా ఉన్నారు. ನರಪುತ್ರನೇ, ಸ್ವಕಲ್ಪಿತವಾದದ್ದನ್ನು ಕಣಿ ಹೇಳುವ ನಿನ್ನ ಸ್ವಕುಲ ಸ್ತ್ರೀಯರ ಕಡೆಗೆ ಮುಖ ಮಾಡಿಕೊಂಡು ಅವರಿಗೆ ಖಂಡನೆಯಾಗಿ ಹೀಗೆ ಪ್ರವಾದಿಸು. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అని అంటే, ನೋಡಿ ఎంత ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ. ప్రభు అయిన యెహోవా సెలవుచ్చింది ఏమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీలన్నిటికీ గుడ్డలకు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ, మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. ಕರ್ತನಾದ ಯೆಹೋವನಿಂತೆನ್ನುತ್ತಾನೆ, ಜನರ ಪ್ರಾಣಗಳನ್ನು ಬೇಟೆಯಾಡಬೇಕೆಂದು ಎಲ್ಲರ ಮನಕೈಗಳಿಗೆ ತಾಯಿತಿಗಳನ್ನು ಕಟ್ಟಿ ಉದ್ದವಾದವರಿಗೂ ಗಿಡ್ಡವಾದವರಿಗೂ ತಕ್ಕ ಮುಸುಗುಗಳನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಂಡವರು ಸ್ತ್ರೀಯರ ಗತಿಯನ್ನು ಏನೆಂದು ಹೇಳಲಿ. వీళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಇವರು ನಂಬ್ತಾನೆ ಇದ್ದಾರೆ. తర్వాత 19వ వచనం. 19ರಲ್ಲಿ అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనుల్లో మీరు నన్ను దూషించెదరు. ನೀವು ಜವಗೋದಿಯ ಹಿಡಿಗಳನ್ನು ರೊಟ್ಟಿಯ ಚೂರುಗಳನ್ನು ಆಶಿಸಿ ಸುಳ್ಳು ಮಾತಿಗೆ ಕಿವಿಗೊಡುವ ನನ್ನ ಜನರಿಗೆ ಸುಳ್ಳು ಹೇಳುವವರಿಂದ ಸಾಯದರಿತಿ ತಕ್ಕವರನ್ನು ಸಾಯಿಸಿ ಸಾಯತಕ್ಕವರನ್ನು ಉಳಿಸಿ ನನ್ನ ಜನರ ನಡುವೆ ನನ್ನ ಘನತೆಗೆ ಕುಂದು ತಂದಿದ್ದೀರಿ. తర్వాత వాళ్ళు చేసే పనులు ఏంటో చూడండి. ಅವರು ಮಾಡುವಂತ ಕೆಲಸಗಳೇನು? దుర్మార్గంగా ప్రవర్తించే వారిని వారి దుర్మార్గత నుండి విడిచిపెట్టమని చెప్పకుండగా ದುರ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಳ್ಳುವವರನ್ನು ನಿಮ್ಮ ದುರ್ಮಾರ್ಗವನ್ನು ಬಿಡಬೇಡಿ ಎಂಬುದಾಗಿ ಬಿಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳದೆ, దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వారిని వీరు ధైర్యపరుస్తూ ఉన్నారు. ಈ ದುರ್ಮಾರ್ಗವಾಗಿ ಯಾರು ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರಿಗೆ ಅವರು ಧೈರ್ಯವನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. 20వ వచనంలో దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక. తర్వాత 23వ వచనం, ఆఖరు వచనం చదివేస్తాం. మీరికను వ్యర్థమైన దర్శనములు కనక యుందురు, సోదె చెప్పక యుందురు, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. సో లార్డ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ సచ్ పీపుల్ ఫ్రమ్ దోస్ ದರ್ಶನವನ್ನು ಹೊಂದಿ ಕಣಿ ಹೇಳುವ ಕೆಲಸವನ್ನು ಇನ್ನು ನುಡಿಯುವುದೇ ಇಲ್ಲ. ನನ್ನ ಜನರನ್ನು ನಿಮ್ಮ ಕೈಯೊಳಗಿಂದ ತಪ್ಪಿಸುವೆನು. ನಾನೇ ಯೆಹೋವನೆಂದು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುವುದು. 2 Peter 2ನೇ ಪೇತ್ರ chapter 2 verse 1. 2 Peter 2:1. 2ನೇ ಪೇತ್ರ 2:1. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. అందరం కూడా కలిసి చదువుతాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీ వలన మీలోని అబద్ధ బోధకులందరూ వీరు తమను
కొనిన ప్రభువును కూడా విసర్జించుచు కಳ್ಳతనದಿಂದ ಹುಟ್ಟಿಸುವವರು ತಮ್ಮನ್ನು ಕೊಂಡುಕೊಂಡು ಒಡೆಯನು ಕೂಡ ತಾವು ಅರಿಯುವುದೆಂದು ಹೇಳುವವರು ಆಗಿದ್ದಾರೆ. అబద్ధ ప్రవక్తల వల్ల క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు కూడా క్రీస్తును విడిచిపెట్టేస్తా ఉన్నారు. ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳಿಂದ ಸುಳ್ಳು ಬೋಧಕರಿಂದ ಯಾರು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿಕೊಂಡಿದ್ದಾರೋ ಅವರು ಸಹ ಕ್ರಿಸ್ತನನ್ನು ಬಿಡುತ್ತಾರೆ. తిమోతిలో రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ తిమోతి ಮೊದಲನೆಯ ತಿಮೋಥಿ చాప్టర్ 4 వర్స్ 1. మొదటి తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ಮೊದಲನೇ ತಿಮೋಥಿ 4:1 ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕೆಲವರು ವಂಚಿಸುವ ಆತ್ಮಗಳ ನುಡಿಗಳಿಗೂ ದೆವ್ವಗಳ ಬೋಧನೆಗಳಿಗೂ ಲಕ್ಷ್ಯ ಕೊಟ್ಟು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಿಂದ ಭ್ರಷ್ಟರಾಗುವರೆಂದು ದೇವರಾತ್ಮನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. మొదటి యోహాను 4:1. మొదటి యోహాను 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధం అయినవో కావో పరీక్షించుడి. ಪ್ರಿಯರೇ, ಅನೇಕ ಮಂದಿ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳು ಲೋಕದೊಳಗೆ ಬಂದಿರುವುದರಿಂದ ನೀವು ಆತ್ಮದ ಎಲ್ಲಾ ನುಡಿಗಳನ್ನು ನಂಬದೆ ಆಯಾ ನುಡಿಗಳು ದೇವರಿಂದ ಪ್ರೇರಿತವಾದವುಗಳೋ ಅಲ್ಲವೋ ಎಂದು ಅವುಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸಬೇಕು. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రతి ఆత్మ నమ్మద్దని. ದೇವರ ವಾಕ್ಯವೇ ಯಾವ ಆತ್ಮ ನಂಬಬಾರದೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. బైబిల్ గ్రంథమే సెలవిస్తా ఉంది ఏ బోధకులను కూడా నమ్మద్దు అని. ಸತ್ಯವೇದವೇ ಹೇಳುತ್ತದೆ, ಯಾವ ಬೋಧಕರನ್ನು ನಂಬಬೇಡ. ఈ మాటకు వస్తే నన్ను కూడా మీరు నమ్మనవసరం లేదు. ಆ ಮಾತಿಗೆ ಬಂದ್ರೆ ನಾವು ಹೇಳುವಂತ ಮಾತನ್ನು ನೀವು ನಂಬಬಾರದು. మీరు చేయాల్సిన పని ఏమిటి? ನೀವು ಮಾಡಬೇಕಂತ ಕೆಲಸವೇನು? లేఖనాలు ఈ రీతిగా చెప్తున్నాయా లేదా? ಲೇಖನಗಳು ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತಿದೆಯಾ ಇಲ್ಲವಾ? ఈయన చెప్పేటువంటి వాక్యము ఆత్మ వాక్యానుసారంగా ఉందా లేదా? ಈತನ ಹೇಳುವಂತ ಒಂದು ಮಾತುಗಳು ಆತ್ಮ ಪ್ರೇರಿತವಾದ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿದೆಯಾ? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డిజర్న్ హూ ద ట్రూ టీచర్స్ ఆర్ అండ్ ఫాల్స్ టీచర్స్ ఆర్. ನಿಜವಾದಂತಹ ಬೋಧಕರು ಯಾರು, ಸುಳ್ಳು ಬೋಧಕರು ಯಾರು ಎಂಬುದನ್ನು ವಿವೇಚಿಸಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತ ಬಾಧ್ಯತೆ ನಿಮ್ಮದಾಗಿದೆ. లేఖనాలు చెప్పనటువంటి దాన్ని పాటించడం వల్ల క్రీస్తుకు దూరం అయిపోయి భ్రష్టులైనటువంటి ప్రమాదం ఉంది. ಲೇಖನವು ಹೇಳದೇ ಇರುವುದನ್ನು ನೀವು ಪಾಲಿಸುವಾಗ ನೀವು ದೇವರಿಂದ ದೂರ ಹೋಗುತ್ತೀರಾ, ಭ್ರಷ್ಟರಾಗುತ್ತೀರಾ. దానికి ಅದಕ್ಕೆ ప్రభు వివేచించేటువంటి జ్ఞానాన్ని మనకిచ్చాడు, ಕರ್ತನು ಅದಕ್ಕೆ ನಮಗೆ ವಿವೇಚಿಸುವಂತ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. లేఖనాలను ఇచ్చాడు, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ಪರಿಶುದ್ಧ ದೇವರನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. గాలికి కొట్టుకొని పోయేటువంటి చెదరపుట్టులా ఉండమాకు. ಗಾಳಿಗೆ ಹೊಡೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಒಂದು ಒಟ್ಟಾಗಿರಬೇಡ. అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడాలి సరిగ్గా. ಅಪೊಸ್ತಲರು ಪ್ರವಾದಿಗಳು ಹಾಕಿದಂತ ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ ನಮ್ಮ ಕಟ್ಟಡವನ್ನು ಕಟ್ಟಬೇಕು. ఏ రీతిగా మనం కట్టబడ్డాము అనేటువంటిది పరిస్థితులు మన మీదకి వచ్చిన రోజునే దాని గురించి మనం నిలబడగలం. ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಕಟ್ಟಡವನ್ನು ನಾವು ಕಟ್ಟಿದ್ದೇವೆ ಎಂಬುದು ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯು ಬಂದು ಅದನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದಾಗ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತದೆ. సాలిడ్ ఫౌండేషన్ మీద కట్టబడ్డటువంటి వాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తాలుకోగలడు. ಸ್ಥಿರವಾಗಿರುವಂತಹ ಒಂದು ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡವನು ಎಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಬಂದರೂ ಅದನ್ನು ತಾಳಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. లేదు అనంటే ಇಲ್ಲವಾದರೆ ఎక్కడో ఒక చోట జీవితంలో కుప్పగూలిపోతావు. ಯಾವುದೋ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಪತನ ಹೊಂದುತ್ತೇವೆ, ನಾಶನ ಹೊಂದುತ್ತೇವೆ, వెనకంజు వేసేస్తాం. ಹಿಂಜರಿಯುತ್ತೇವೆ. కాబట్టి ప్రభు అనుకున్నాడు, ಕರ್ತನ ನಮಗಿದ್ದ తన ఆత్మ ద్వారా సహాయపడతాడు, ತನ್ನ ಆತ್ಮನಿಂದ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. ఆత్మ ద్వారా బోధిస్తున్నాడు, ಆತ್ಮನ ಮುಖಾಂತರ ನಮಗೆ ಬೋಧಿಸುತ್ತಾನೆ. ఆత్మ ద్వారా సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ಆತ್ಮದ ಮುಖಾಂತರವೇ ಸರ್ವ ಸತ್ಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. భౌతికమైనటువంటి జీవితంలో నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ಭೌತಿಕವಾದಂತಹ ಜೀವಿತದಲ್ಲಿ ನಿಮಗೆ ಎಷ್ಟು ಸಮಸ್ಯೆ ಇದ್ದರೂ ಸಹ క్రీస్తే నీ పరిష్కారము, ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಿನಗೆ ಪರಿಹಾರ. ఆయనలోనే నీకు జవాబు ఉంది, ಅದರಲ್ಲಿಯೇ ನಿನಗೆ ಉತ್ತರವಿದೆ. లేఖనాలే నీకు ఆధారము. ಲೇಖನಗಳೇ ನಿನಗೆ ಆಧಾರ. ఈ రోజున లోకమైనటువంటి సముద్రములో కొట్టుకొని పోకుండా ఉండేదాని కొరకై నిరీక్షణ యొక్క లంగర్ను ప్రభు మనకిచ్చాడు. ಈ ದಿನ ಈ ಲೋಕ ಎಂಬಂತಹ ಸಮುದ್ರದಲ್ಲಿ ನೀನು ಹೊಡೆದುಕೊಂಡು ಹೋಗದೇ ಇರೋ ಹಾಗೆ ನಿರೀಕ್ಷಣೆ ಎಂಬಂತಹ ಲಂಗೂರವನ್ನು ದೇವರು ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నిన్ను రక్షించిన ప్రభువే ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿದಂತಹ ಕರ್ತನೇ అంతము వరకు నడిపిస్తాడు. ಕಡೆಯವರೆಗೂ ನಿಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. ప్రార్థన చేసుకుంటాం. ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ప్రేమగల మా తండ్రి, ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಯೇ, మాకు అనుగ్రహించినటువంటి లేఖన